ఏంటంటే చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఫైనాన్షియల్ సర్వీస్లో ఉండే ఇంటాంజిబిలిటీ, ఇన్సెపరబిలిటీ, హెట్రోజెనిటీ, పెరిషబిలిటీ. ఈ 4 కూడా ఇంపార్టెంట్ థింగ్స్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇంటాంజిబిలిటీ అంటే ఏంటి? మనకు కనపడదు. ఆ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనకు కనపడవు, కానీ మార్కెట్ చేయాలి. అంటే మీ ఫ్రంట్ లైన్ స్టాఫ్లో మీకు సపోజ్ వస్తారు, పాస్బుక్ అప్డేట్ చేయమని చెప్పి, లేదంటే కనుక ఇది చెక్ ఇచ్చి కరెక్షన్కి ఎంటర్ చేయమని చెప్పేసి ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనం చేసే సర్వీసెస్ కానీ మన సేల్ గూడ్స్ ఏం కాదు కదా, అవి ప్రొడక్ట్సే, బట్ ఇట్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ ఫామ్లో ఉంటాయి. అంటే మన డెలివరీ చేసే విధానాన్ని బట్టి మనకి వీ కెన్ గెట్ మోర్ బిజినెస్ అవుట్ ఆఫ్ అవర్ మార్కెటింగ్ ఎఫర్ట్స్. సో ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఆర్ ఇంపార్టెంట్ హియర్. ఇందా మీ పాస్బుక్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, అది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సెపరబిలిటీ. Inseparability in the sense, it is one type of a feature available in that marketing. Adi enti, what it is exactly. See here, నేను 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఒకటి అవుట్సైడ్ ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మీకు ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మన ఒక రూమ్లో మనం ఏసీ పెట్టి ఫిట్ చేసుకున్నాం. ఏసీ అనేది ఎయిర్ కండిషనర్ ఏసీ అనేది ఫిజికల్, దట్ ఈస్ ఎ టాంజిబుల్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్. సో అది చెప్పాలంటే గూడ్స్ కింద లెక్క. తెచ్చి పెట్టుకున్న తర్వాత సరిపోతుందా? అది మనం యూజ్ చేసే కొద్దీ కూడా మనకి డస్ట్ వస్తూ ఉంటుంది, తర్వాత డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటి, క్లీనింగ్ పార్ట్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. 6 months తర్వాత ఫస్ట్ సర్వీసింగ్, తర్వాత పెయిడ్ సర్వీసింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, రైట్? సో ఇవి రెండు కూడా ఏమవుతుందంటే ఇంటర్ కనెక్టెడ్. అంటే ఒకటి గూడ్స్ కొంటే ఆ గూడ్స్ తోటి సరిపోదు, ఆ గూడ్స్తో పాటు అటాచ్డ్గా సర్వీస్ కూడా కంపల్సరీగా ఉండాలి. మీరు బైక్ కొనారనుకోండి, బైక్ కొనేసిన తర్వాత నాకు వచ్చేసానని చెప్పేసి మీకు ఉంటే కుదరదు. దాని తర్వాత దాని మెయింటెనెన్స్, సర్వీసింగ్, ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్, ఫోర్త్ సర్వీసింగ్, అలా సర్వీసింగ్ వాళ్ళ దగ్గర వెళ్తాను. కొన్ని ఫ్రీ సర్వీసింగ్స్, కొన్ని పెయిడ్ సర్వీసింగ్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్, ఇవన్నీ కూడా ఇన్సెపరబిలిటీ అంటాం. ఈ ఇన్సెపరబిలిటీలో కూడా మనం గూడ్స్కి ఎంత వెయిటేజ్ ఇస్తామో, అంటే ఆ ప్రోడక్ట్స్ సేల్ అవడానికి ఎంత మనం ఎఫర్ట్స్ చేస్తామో, దాని తర్వాత సర్వీస్ కూడా అంత ఎఫెక్టివ్గానే ఉండాలి. అప్పుడే అది మార్కెటింగ్ కింద మనకి ఎఫెక్టివ్ మార్కెటింగ్ కింద ఉంటుంది. నౌ వీఆర్ కమింగ్ టు ద బ్యాంక్స్. బ్యాంక్స్లో ఏముంటుందండి ఇన్సెపరబిలిటీ అంటే, మీరు లాకర్ ఇచ్చారు యూజ్ చేసుకోమని చెప్పేసి, ఇట్ ఈజ్ ఫిజికల్ ఫామ్. దానికి ఒక కీ ఇచ్చారు, ఆపరేట్ చేసుకోమని చెప్పేసి. సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు, అంటే మీకు ఉన్న క్యాబిన్లో మీకు ఎక్కడ బాగుందని చూసుకుని కన్వీనియంట్గా మీరు తీసుకున్న తర్వాత అక్కడతో సరిపోతుందా? బాగానే ఉంది, మంచి లాకర్ వచ్చింది, యాక్సెసిబుల్గా ఉంది, సైజు కూడా బాగుంది, మీరు పెట్టుకోవడం వీలుగా అన్నీ ఉన్న బాగానే ఉంది. తర్వాత చేయాల్సింది ఏంటి? సర్వీస్. వాడు వచ్చినప్పుడు ఇమీడియట్గా లాకర్ హోల్డర్ని అటెండ్ అయ్యి వాడికి ఇచ్చి వెయిటింగ్ టైం లేకుండా వాడికి ఫ్లెక్సిబుల్గా ఉండి అవైలబుల్గా ఉండి మనం చేసి పెట్టామనుకోండి, ఇమీడియట్గా యూ విల్ బీ హ్యాపీ. లేదు ఇవ్వటం వరకే, మీరు తర్వాత మీకు ఆడికి అటెండ్ అవ్వలేదు అనుకోండి, సో దెర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. అలాగే మీరు బైక్ అమ్మటం వరకే, అమ్మిన తర్వాత మళ్ళీ సర్వీస్కి అమ్మేటప్పుడు చాలా కవర్లు చెప్పి అమ్మారు, ఆడి తర్వాత కొనుక్కుని వెళ్ళిన తర్వాత వచ్చిన సర్వీస్కి వచ్చినప్పటికి, సార్ ఇవాళ చాలా బళ్ళు ఉన్నాయి సార్, మీరు తర్వాత రాపోయారా, మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేసి రావాల్సిందని చెప్పి పంపించారు అనుకోండి, ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు 10 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు ఎక్కడి నుంచి సిటీ నుంచి వచ్చాడు మీ దగ్గరికి సర్వీసింగ్, వాడికి ఎంత బాధగా ఉంటుంది అది. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటాయి ఇన్సెపరబిలిటీలో. నెక్స్ట్ ఈజ్ హెట్రోజినిటీ. హెట్రోజినిటీ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో హెట్రోజినిటీ చాలా ఈజీ. ఎందుకంటే 25 years ఏజ్ పర్సన్ కొత్తగా చేరాడు బ్యాంకులో, 55 సంవత్సరాలు స్టాఫ్, గోయింగ్ టు బి రిటైర్డ్ ఇన్ 5 years, సీనియర్ క్లర్క్ ఆర్ సీనియర్ స్టాఫ్, ఈజ్ ఆల్సో దేర్. సో ఇద్దరికి చూసుకున్నట్టే కనుక వేరియేషన్స్ ఉంటాయి.
ఎలాగంటే ఇతను ఫాస్ట్గా ఉంటాడు, డెసిషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాడు, క్విక్గా తీసుకుంటాడు. అతను ఏం చేస్తాడు, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సీనియర్ అన్ని ఆలోచిస్తాడు, రిస్క్ అనేది తక్కువ తీసుకుంటాడు. ఇతను కుర్రాడు రిస్క్ అనేది ఎక్కువ తీసుకుంటాడు. బ్రాంచ్ మేనేజర్స్ అయినా కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు అనేటప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతారు బిజినెస్లో. ఓ సీనియర్ ఓ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దగ్గర రిటైర్ అయిపోతున్నాడు, కొంచెం వెనక్కి తగ్గుతారు, చాలా తక్కువ రిస్క్ తీసుకుంటారు. సో ఇదంతా మనం కమ్ అక్రాస్ ఇన్ దట్ బ్యాంకింగ్. సో ఫైనాన్షియల్ సర్వీసెస్లో మనం ఫేస్ చేసేది ఇది. ఇట్ ఈస్ కాల్డ్ హెట్రోజెనిటీ అంటాం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ పెరిషబిలిటీ. అంటే ఇవన్నీ ప్రతి ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంటాయని చెప్పడం మాట. ఈ 4 పెరిషబిలిటీ. పెరిషబిలిటీ అంటే పెరిష్ అంటే ఏంటి, పాడైపోవడం. టమాటాస్ ఎక్కువ రోజులు పెడితే అవుతుంది, పెరిష్ అయిపోతాయి. సో అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెరిషబిలిటీ అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను మీకు. అదేంటంటే ఎయిర్ టికెట్స్, ఆక్యుపేషన్ ఈజ్ లెస్ ఆర్ హాఫ్ ఇన్ అన్ సీజన్. ఇప్పుడు సీజన్ సమ్మర్ అనుకోండి, లేకపోతే మంచి సమ్మర్లో సెలవులు ఉంటాయి. ఏప్రిల్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ సెలవు ఇస్తారు, అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా దే ఆర్ రెడీ టు మూవ్ సమ్ అవుట్ సైడ్ ట్రావెల్, పిక్నిక్ అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. టూర్ ప్రోగ్రామ్స్, ఎల్ఎఫ్సి టూర్స్ అవన్నీ కూడా మూమెంట్ అందుకుంటాయి. అప్పుడు మీకు ఏమైనా ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది. సో అన్ సీజన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మీకు పిల్లల చదువులు ఎగ్జామ్స్ కానప్పుడు డిసెంబరు లేదా జనవరిలో అట్లా ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది. తక్కువ ఉందని చెప్పేసి వాడు ఆపేయగలడా? తక్కువ ఉందని ఆపగలడా? నో, దే హ్యావ్ టు టేక్ ఆఫ్ ద ఫ్లైట్ ఆన్ టైం. సో ఇక్కడ ఏమవుతుందని మీకు లాస్ అయినప్పటికీ కూడా దేర్ ఇస్ నో ఆప్షన్. మీకు సరదాగా బ్యాంకులో కూడా చెప్పగలను, విలేజెస్లో కనుక కరెక్ట్గా తెలుస్తుంది, విలేజెస్లో అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మనకి వీక్లీ 6 days అనేది వర్కింగ్ డేస్, మండే టు సాటర్డే. సండే అయిన వెంటనే మండే ఓపెన్ అవుతుంది వర్కింగ్. హాలిడే తర్వాత వచ్చేసే మండే చాలా ఒళ్ళు హోనం అయిపోతుంది బ్రాంచ్లో. ఎందుకంటే మొత్తం విలేజర్స్ అందరూ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్కి వచ్చేస్తారు. ఆ రోజు వర్క్ చాలా హెవీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మంగళవారం రండి, బ్రాంచ్ ఖాళీగా ఉంటుంది. సెంటిమెంట్, విలేజెస్ ఎవరు కూడా డబ్బులు తీరు, డబ్బులు వెయ్యరు. అది శుక్రవారం సేమ్, మళ్ళీ శనివారం రష్ పెరిగిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి గబగబా వచ్చి ఆ ట్రాన్సాక్షన్ ఫినిష్ చేసుకోవడానికి ఓవర్లోడ్గా ఉంటుంది. సో ఈ వేరియేషన్స్ ఉంటాయి చూడండి. సో ఇవి అంటే ఇప్పుడు నేను ఎందుకు పెరిషబుల్ అన్నానంటే, మండే అంతా కూడా మీకు ఎవ్రీ స్టాఫ్ విల్ బి ఎంగేజ్ ఫుల్ టైం. మ్యాన్ అవర్స్ కూడా లెక్కేయండి, మనం తీసుకునే జీతానికి జస్టిఫికేషన్ కన్నా ఎక్కువ జరుగుతుంది అక్కడ. బిజినెస్ కూడా అలాగే ఉంటుంది. అదే కనుక మంగళవారం వచ్చేటప్పటికి ఏం చేయాలో త్వరగా, ఆ ఫ్యాన్ లెంక, గడియారంక, ఆళ్ళంక, ఏడంక, అడిగే పని ఏమి లేదు, కస్టమర్ లేడు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ మ్యాన్ అవర్స్ అంతా వేస్ట్ అయినట్టే కదా. అంటే నో వర్క్, బట్ యు ఆర్ గెటింగ్ ఎ శాలరీ ఆన్ దట్ డే యాజ్ యూజువల్ విత్ అదర్ డేస్. సో ఇట్ ఈస్ ఎ పెరిషబిలిటీ. సో ఆ రకంగా జస్ట్ యూ కెన్ థింక్ ఆఫ్. నెక్స్ట్ types of financial markets in India. Marketing of financial services, తర్వాత మార్కెటింగ్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్ ఇండియా అనేది గమనించండి. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్ ఇండియా అంటే దిస్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్, మనీ మార్కెట్, స్టాక్, క్యాపిటల్ మార్కెట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. మార్కెటింగ్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ is also one topic. Factors to success of banking functions ఏంటంటే, ఫ్యాక్టర్స్ టు సక్సెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ అంటే కస్టమర్ సెంట్రిక్. అంటే కస్టమర్ని మనం ఫోకస్గా మనం తీసుకోవాల్సి వస్తుంది టు మేక్ సక్సెస్ ఆఫ్ దిస్ బ్యాంకింగ్ ఫంక్షన్స్. అంటే సెంట్రిక్ అని ఎందుకంటామంటే, కస్టమర్స్కి ఏం కావాలి, వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్, అతను మనం ఫుల్ఫిల్ చేసేలాగా మన ప్రోడక్ట్స్, మన సర్వీసెస్ అన్నీ కూడా మనకు అతనికి ఫేవరబుల్గా ఉండాలి, డిజైన్ చేయాలన్నమాట. ఓకే, so these are all, then only we'll get that success of this banking functions. Next we are coming to that
టూల్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. బాగానే ఉందండి, మార్కెటింగ్ గురించి చాలా చెప్పుకున్నాం. బట్ ఇన్ దిస్ there are some tools to take off this marketing process. దానికి ఏమున్నాయి టూల్స్ అంటే ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. అంటే దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ సెషన్లో నేర్చుకుంటాం. వాట్ ఆర్ దిస్ 4 ఫ్యాక్టర్స్, దీన్ని ఏమంటే 4 P's అంటాం. ఇది కూడా షార్ట్ మీకు బిట్స్ రూపంలో వస్తుంది. వాట్ ఆర్ ద 4 P's in the marketing mix? What is third? A, which is not a marketing tool of the 4 P's అని చెప్పేసి ఆడ్ మెన్ అవుట్ అనేది మిమ్మల్ని తీయమంటాడు. అంటే మీకు ఇచ్చేది ఆ 4 P's ఏంటనే మీకు తెలియాలి. మిక్స్ 4 P's అంటాం అని చెప్పాను. అందులో టాంజిబుల్ కాబట్టి, ఇంటాంజిబుల్ అయితే కనుక ఇంకో 3 P's యాడ్ అవుతాయని చెప్పాను. అదేంటంటే పీపుల్, ఫిజికల్ ఎవిడెన్స్, ప్రాసెస్. దీస్ ఆర్ ఆల్ డిస్కస్డ్ ఇన్ దట్ ఫస్ట్ సెషన్. ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ విత్ దట్ ఫస్ట్ P, దట్ ఈస్ ప్రోడక్ట్. ఇందులో ప్రోడక్ట్ లో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే కన్జ్యూమర్ బిహేవియర్ అండ్ ప్రోడక్ట్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. Third one is branding. 4th is packing. 5th is labeling. So these are all the 5 subtopics we are going to discuss. Consumer behavior and product, understanding the product, branding, packaging, and labeling. Now we shall come to that first one, that is consumer behavior and product. Here unnai chuddam. Right side also you have to correlate that information to that left side. See, consumer అంటే ఎవరండి? ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసేవాడు. మాస్లోస్ థియరీ ఏం చెప్తుందంటే హైరార్కీ ఆఫ్ ద నీడ్స్ అని చెప్పేసి ఈ ప్రపోజ్డ్ వన్ థియరీ. ఇట్ ఈస్ ఎ ఫేమస్ థియరీ. ఇట్ ఈస్ రిలేటింగ్ టు దట్ ప్రోడక్ట్ టాంజిబుల్. కన్స్యూమర్ బిహేవియర్ ప్రోడక్ట్ లో ఏముంటుందంటే దెర్ ఆర్ 5 things will take place. నీడ్స్ అంటాం. ఏంటి ఆ నీడ్స్ అంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ ఫిజియోలాజికల్ నీడ్స్, నెక్స్ట్ సేఫ్టీ నీడ్స్, తర్వాత సోషల్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ అక్విజిషన్ నీడ్స్. ఇది బిట్స్ లో వస్తుంది మీకు. వాట్ ఆర్ ద నీడ్స్ విచ్ ఈస్ నాట్ ఎ నీడ్ కమింగ్ అండర్ దిస్ మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఆడ్ మెన్ అవుట్, or otherwise choice direct multiple question from this bit, from this area. So what he proposed is the needs are compared with a pyramid. ఇక్కడ చూపించాను చూడండి బొమ్మలో. పిరమిడ్ లో ఏమవుతుంది, బేస్ అంతా కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది. టాప్కి వెళ్ళే కొద్దీ కూడా స్పేస్ అనేది తగ్గిపోతుంది. ఆ రకంగా బేస్ లో ఏముంటుంది, నీడ్స్. ఆ వెళ్ళే కొద్దీ కూడా టాప్ లోకి ఏ నీడ్స్ అనేది వెళ్తాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ నీడ్ అనేది మనం డిస్కస్ చేస్తాం. బేస్ లో ఉంటుంది ఫస్ట్ అంటే ఫిజియోలాజికల్ నీడ్స్. ఏంటి ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్, ఫుడ్, షెల్టర్, క్లాత్, రోటీ, కపడా ఆర్ మకా. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ నీడ్స్. అందరికీ కావాల్సినవి అవే. ఆకలి వేస్తానికి, ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. తిండి అనేది ఉండాలి, ఫుడ్ అనేది మినిమం ఉండాలి. అలాగే మనం ముందు సెషన్లో కూడా చెప్పుకున్నాం, షెల్టర్ అనేది ఉండాలి. మనం బయటి క్లైమేట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా, రైన్, తర్వాత సన్ లైట్, నెక్స్ట్ సీజనల్ ఎఫెక్ట్స్, వింటర్, చలి నుంచి కాపాడుకోవడం వీటికి. సో షెల్టర్ అనేది ఉండాలి. తర్వాత కప్పుకోవడానికి బట్ట అనేది ఉండాలి, క్లాత్. సో ఫిజికల్ నీడ్స్ అంటే, ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే అవి. Most of the occupation will be that bottom. మీ క్వశ్చన్స్ ఏంటంటే బాటమ్ ఆఫ్ దట్ పిరమిడ్ ఇన్ ద మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ విచ్ విల్ కమ్, విచ్ నీడ్ విల్ కమ్ అని ఆప్షన్స్ ఇస్తాడు. మీరు వెంటనే చెప్పాలి, ఇదే ఫిజియోలాజికల్ నీడ్స్. నెక్స్ట్ నీడ్ ఏంటంటే నెక్స్ట్ హైయర్ సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ అనేటప్పటికీ ఓకే, గుడారం ఉంది, తినటానికి భోజనం ఏదో ఉంది, కానీ
మంచి హెల్దీ ఫుడ్ కావాలి, ఓకే, మన శరీరానికి వర్క్ చేయడానికి మన ఆరోగ్యానికి అనే థాట్ వస్తుంది. అలాగే ఒక ఇల్లు ఉంది, చిన్న షెల్టర్, చిన్నది ఒక టెంపరీ హట్ లాంటిది ఉంది, దానికి సెక్యూరిటీ ఉండాలి. సో ఈ టైప్ ఆఫ్ నీడ్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ సేఫ్టీ నీడ్స్. ఎందుకంటే ఇందులో మన బ్యాంక్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఎందుకంటే బ్యాంక్లో జాబ్ అనేది బీటెక్ చేస్తున్నారు అంతా కూడా చాలా మంది జాబ్ ప్రిఫర్ చేస్తున్నారు బ్యాంక్స్లో. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ దేర్ కన్సర్న్ సబ్జెక్ట్, బట్ ఈవెన్ దెన్ అండ్ దేర్ కన్సర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్ టు దట్ బ్యాంకింగ్ సెక్టర్. ఎందుకు వస్తున్నారంటే జాబ్ సెక్యూరిటీ అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ సే వన్ వర్డ్, దట్ ఈస్ జాబ్ సెక్యూరిటీ. అంటే 40 years దాకా వాడు సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మనకి బలం సన్నగిలినప్పుడు యూ మే నాట్ గివ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ హిస్ నీడ్స్ టు హిస్ నీడ్స్. అటువంటి పరిస్థితిలో వాట్ ఈస్ ద సెక్యూరిటీ హీ మే రిమూవ్ ఫ్రమ్ దట్ ఆర్గనైజేషన్ అన్నది. అదే మనకి బ్యాంక్ అనుకోండి, 60 years దాకా యూ విల్ బి ఫ్రీ, హ్యాపీ, కంఫర్టబుల్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్ వితౌట్ ఎనీ డ్యామేజ్ టు యువర్ ప్రొఫెషన్ ఆర్ జాబ్. ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఆ రకంగా ఏంటంటే సేఫ్టీ నీడ్స్ అనేది సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కింద నుంచి పిరమిడ్లో. నెక్స్ట్ ఏంటంటే సోషల్ నీడ్స్. సేఫ్టీ వచ్చేసింది, కంఫర్ట్ వచ్చేసింది, మంచి కంఫర్టబుల్ హౌస్, ఓకే, హౌస్ అంటే మనకు పర్వాలేదు, సెక్యూర్డ్ హౌస్. నెక్స్ట్ ఫుడ్ పర్వాలేదు, అన్నీ కూడా అన్ని రకాల మనకి బాడీకి సరిపడ్డ మన ఫుడ్ అన్నీ కూడా ఉంది. తర్వాత ఏం చేస్తాడు వాడు, హీ విల్ గో టు దట్ సోషల్ నీడ్స్. సోషల్ నీడ్స్, సొసైటీలో బతుకుతున్నాడు కదండి మనిషి. ఇప్పుడు వాడు కంపేర్ చేస్తుంది, ఇక్కడ కంపారిజన్ అనే పాయింట్ వస్తుంది. ఎందుకంటే మనకే ఉంది చిన్న కారు, ఏదో మారుతి 800, బట్ పక్కన వాడికి చూసేటప్పటికి డిజైర్ వాడుతున్నాడు. సో మనం కూడా ఆ కారు కొనుక్కోవాలి, అటువంటి కారు, ఓకే. ఎందుకంటే ఇక్కడ మీకు స్టేటస్, సొసైటీలో గౌరవం, రెస్పెక్ట్, ఇవన్నీ కూడా కంపారిజన్లోకి వచ్చేస్తా ఉంటాయి. వాడికి ఉంది, నాకు ఎందుకు లేదు, నేను తీసుకుంటాను. వాడు ఈ డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాడు, నేను కూడా కట్టుకుంటాను. అంటే అలా ఉండటానికి చిన్న హౌస్ సరిపోతుంది. ఎప్పుడైతే ఈ సొసైటీతో కనెక్ట్ అవుతాడో సో అతనికి ఈ నీడ్స్ అనేది కొంచెం లెవెల్ పెరుగుతుంది. సో దట్ విల్ ఆక్యుపై దట్ థర్డ్ ప్లేస్, ఓకే. నెక్స్ట్ ఎస్టీమ్ నీడ్స్. నెక్స్ట్ ఎస్టీమ్ నీడ్స్. ఎస్టీమ్ నీడ్స్ అనేటప్పటికీ ఏ హయ్యర్ లెవెల్ దాన్ దిస్ సోషల్ నీడ్స్. సొసైటీలో ఉంటాం కరెక్టే, కానీ తను ఏమనుకుంటాడంటే అందరికన్నా నేను సుపీరియర్, సెపరేట్గా ఉండాలి, మై పొజిషన్ విల్ బి డిఫరెంట్, పీపుల్ విల్ రికగ్నైజ్ మీ అనేటప్పటికీ నాకు ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఐ షుడ్ హ్యావ్ సమ్ ట్యాగ్. ఇది మన బ్యాంకింగ్లో కూడా ప్రమోషన్స్, పీపుల్ విల్ ప్రిఫర్ టు గో అప్ టు జనరల్ మేనేజర్స్. ఎందుకంటే అఫ్ కోర్స్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం ఒకటి అయితే, ఈజ్ యాక్చువల్ నీడ్ ఈజ్ ఎస్టీమ్ నీడ్ కింద లెక్క. ఓ మంచి పొజిషన్లోకి వెళ్ళి సెటిల్ అయితే దట్ విల్ ఐ విల్ గెట్ సమ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ, ఓకే. అలాగే కార్లు ఉంటాయి, కార్లు ఈవెన్ 7 lakhs కార్ వస్తుంది, 3 lakhs కార్ వస్తుంది, 10 lakhs కార్ వస్తుంది. బట్ సమ్ పీపుల్ దే విల్ ప్రిఫర్ కాస్ట్లీ కార్. BMW కార్కి వెళ్ళారు అనుకోండి, సో ఇట్ విల్ బి కాస్ట్ ఆఫ్ మోర్ దాన్ 1 crore. అందరూ వెళ్ళేది అదే కార్లోనే, అదే ట్రావెల్ కంఫర్టే, అందుకనే కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. బట్ సిన్స్ హీ వాంట్స్ టు బి సెపరేట్ ఐడెంటిటీ ఫర్ హిమ్, సో his needs will be different. So it is esteem needs. అంటే this is all coming under the human behavior, consumer behavior అంటాం. ఆ కన్జ్యూమర్ బిహేవియర్ ఎందుకు ఇది అంటే కనుక దీన్ని బట్టే మార్కెటింగ్లో ప్రోడక్ట్స్, సర్వీసెస్ అన్నీ కూడా రీడిజైన్ చేయబడతాయి. అందు గురించి మీకు మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, మారుతి బేస్ మోడల్ ఉంటుంది, తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఉంటాయి, తర్వాత లగ్జరీ వెర్షన్స్ ఉంటాయి, తర్వాత ఎస్టీమ్డ్ వెర్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అందరికీ బిహేవియర్ ఒకటి రకంగా ఉండదు, కాబట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి ప్రోడక్ట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద సబ్జెక్ట్ పాయింట్ హియర్. నెక్స్ట్ ఇదేంటంటే లాస్ట్ అంటే టాప్ ఆఫ్ ద పిరమిడ్. అంటే ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు, సెల్ఫ్ అక్విజిషన్ నీడ్స్. సెల్ఫ్ అక్విజిషన్ నీడ్స్ అంటే ఏంటంటే తను హీ వాంట్స్ టు బి ది యూనిక్ కాంకరర్ అనమాట. నేను ఒక్కడనే ఉండాలి, దానికి ఎంతగానో స్ట్రగుల్ అవుతారు. అంటే దే వాంట్ టు ప్రూవ్, దే వాంట్ టు అచీవ్ దట్ గోల్. ఇప్పుడు అబ్రహం లింకన్ ఉన్నాడు, అందుకని మేము మెన్షన్ చేస్తాను, ఈ బికేమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అది అవటానికి అతను చాలా చాలా చేశాడు.
ప్రయత్నాలు, ఓకే, చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. బట్ అల్టిమేట్లీ హీ రీచ్డ్ దట్ పొజిషన్. అంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు అన్నమాట, స్ట్రగుల్ అవుతారు, బట్ అల్టిమేట్లీ ది గెయిన్ దెర్. అక్కడ సపోజ్ అలా కాకుండా ఒక రికగ్నైజేషన్, ఈ రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ సుప్రీం రికగ్నైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు స్ట్రగుల్ అయ్యి దానికి చేరుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇట్ ఈస్ హిస్ నీడ్. దట్ మే బి రిఫ్లెక్టింగ్. సపోజ్ ఒక ఆల్టో, ఒక ఆడి కారు, లేకపోతే ఏదో పెద్ద లగ్జరీ కారు, రోల్స్ రాయల్ ఏదో ఉన్న రోవర్, అది కారు ఒక 10 crores అనుకోండి, ఏదో ప్రపంచంలో ఎవడో లేదనుకోండి, అది ఒక్కటి కొనుక్కోవాలంటే చాలా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇన్కమ్ జనరేట్ చేయాలి, సంపాదించాలి. ఈవెన్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎకనైజేషన్ నీడ్స్ అనేది పెరిగిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఫ్యామిలీ సైకిల్. ఈ కన్స్యూమర్ బిహేవియర్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫ్యామిలీ సైకిల్. ఏ రకంగా ఉంటుంది ఫ్యామిలీ సైకిల్ అంటే కనుక, సీ హియర్, యూ జస్ట్ సీ దట్ ఫ్యామిలీ సైకిల్. రైట్ సైడ్కి వచ్చేసాను. ఫ్యామిలీ సైకిల్లో బ్యాచులరు, న్యూలీ మ్యారీడ్, నెక్స్ట్ 1 and 2, 1 and 2 అండ్ సాలిటరీ సర్వైవర్. ఈ 4 స్టేజెస్ ఉంటాయి ఫ్యామిలీ అంటే. బ్యాచులర్ ఉన్న అనుకోండి, వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఏముండవు, బర్డెన్స్ ఏముండవు, ఏ ఫ్రీ బర్డ్. అంటే వాడి బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది, వాడి నీడ్స్ ఒక రకంగా ఉంటాయి. సో హీ విల్ యూజ్ లగ్జరీ లైఫ్, అంటే జీన్స్ ప్యాంటు, మంచి మన స్పోర్ట్స్ బైక్లో తిరగాలని ఉంటుంది, కొనుక్కుంటాడు, తిరుగుతాడు. అలాగే అందంగా కనపడాలనుకుంటాడు, జీన్స్, కాస్ట్లీ షర్ట్లు అవన్నీ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. పెర్ఫ్యూమ్స్, కాస్ట్లీ పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాడు, బికాజ్ హీజ్ ఇన్స్పైర్ హిజ్ నీడ్స్. ఓకే, నెక్స్ట్ స్టేజ్కి వచ్చి, సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి న్యూలీ మ్యారీడ్ కపుల్కి ఏముంటాయంటే నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే వైఫ్ అని వస్తుంది, పార్ట్నర్ వచ్చింది, వాళ్ళతో ఉండే నీడ్స్ వేరేగా ఉంటాయి. అంటే దే వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్, మ్యారీడ్ లైఫ్. వాళ్ళ టూర్స్, ట్రావెల్, ఓకే, అండ్ రెస్టారెంట్స్, సినిమాస్. సో ఆ డిఫరెంట్ నీడ్స్ అన్ని కూడా మారిపోతాయి. సో నీడ్స్ వేరీ అవుతూ ఉంటాయి. అదే నెక్స్ట్కి వచ్చారనుకోండి, పిల్లలు పుట్టారు, ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అది వేరే. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే తన అవసరాలు తగ్గించుకుంటా ఉంటాడు, తల్లిదండ్రుల అవసరాలు తగ్గించి పిల్లలకి మీదే డైవర్ట్ అవుతారు. అంటే పిల్లలకి చదువులు, వాళ్ళ యొక్క సేవింగ్స్ ప్యాటర్న్స్, సేవింగ్స్, వాళ్ళకి బుక్స్, స్కూల్స్, వాళ్ళ యొక్క అదర్ యాక్టివిటీస్, ఈ మీద ఫోకస్ చేస్తే దాని నీడ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత సాలిటరీ సర్వైవర్, ఇంకెవరంటే సీనియర్ సిటిజన్స్, లాస్ట్ స్టేజ్. సో వీళ్ళ నీడ్స్ వేరేగా ఉంటాయి. ఒక 60 ఏళ్ళు దాటిన నుండి జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని అనుకోడు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ప్యాటర్న్ మారిపోతుంది. వాడు పంచి కొట్టుకోవాలనో, లేకపోతే ఏదో సాదా సీదాగా జొబ్బాలు వేసుకోవాలనో, వాడి దట్ కద్దరు క్లాత్ డ్రెస్ కుట్టించుకోవాలనో, లేదంటే సింపుల్గా గడపాలనో. ఎందుకంటే ఆ నీడ్స్ వేరీ అవుతాయి కాబట్టి స్టేజెస్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ అస్ ఎ ఫ్యామిలీ లైఫ్ సైకిల్ అంటాం. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది డిపెండ్స్ ఆన్ దీస్ థింగ్స్. అందుకని మీ షాప్స్కి వెళ్ళండి, మార్కెటింగ్ మాల్స్కి వెళ్ళండి, కింద బేబీస్ అని చెప్పేసి, కింద డ్రెస్సెస్ అని చెప్పి, పైన ఏమో జీన్స్ అని చెప్పేసి అంటాడు. ఇంకొక సెక్టార్లో ఇంకోటి రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే వాడు సెగ్మెంటేషన్ చేసేది ఏంటంటే ద గ్రూప్స్ ఎప్పుడైతే విడిపోతారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుందో దాని ప్రకారంగా వాడు కూడా ప్రోడక్ట్స్ అని కూడా డిస్ప్లే చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఈజ్ లెర్నింగ్ హ్యాబిట్ డెవలప్మెంట్. లెర్నింగ్ హ్యాబిట్ డెవలప్మెంట్ ఏంటి అంటే, see this one, free samples, special discounts, consumer relation management, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ దిస్ లెర్నింగ్ హ్యాబిట్ డెవలప్మెంట్. అంటే ఒక ప్రోడక్ట్ మనకి పెనిట్రేట్ అవ్వాలి అంటే మామూలు ఫ్యామిలీ లైఫ్ సైకిల్స్లో హ్యూమన్ బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క స్టేజ్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ నీడ్స్ అన్ని కూడా డిఫరెంట్గా క్లియర్ డిఫైన్ అయిపోతాయి. లెర్నింగ్ హ్యాబిట్ డెవలప్మెంట్లో ఏమవుతుందంటే ఇవి కూడా హ్యూమన్ బిహేవియర్ వేరీ ఎలా అవుతాయంటే, ఇప్పుడు సపోజ్ ఫ్రీ శాంపిల్స్, డిస్కౌంట్స్ ఉన్నాయనుకోండి, పీపుల్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ దట్. ఆ రకంగా ఎడిక్ట్ అవుతారు నీడ్స్కి. సపోజ్ నేనే ఉన్నాను, నాకు టీ అనేది అలవాటు లేదు, ఎప్పుడు నేను టీ తాగలేదు, కానీ నాకు ఫ్రీ శాంపుల్ వచ్చింది, ఓకే, సండే స్పెషల్ ద్వారా. అది చూసేటప్పటికి చాలా గ్రీన్ టీ చాలా బాగుంది. సో యాక్చువల్గా ఐ విల్ బి హ్యాబిట్యుయేటెడ్ టు దట్ అండ్ ఐ విల్ డెవలప్ మై బిహేవియర్. నేను మార్చుకుంటాను, అంటే ఆయన నేర్చుకుంటున్నట్టు లెక్క ఇదంతా కూడా. అలాగే
Suppose if you are going to the customer relationship management, customer relationship management, this is third point, customer relationship management. ఇది ఏంటంటే హ్యూమన్ బిహేవియర్, కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్ మనం డెవలప్ చేసి మేనేజ్ చేసే కొద్దీ కూడా అది అలాగా బిల్డప్ అవుతూ ఉంటుంది. దీనికి మనం ఏం చేస్తాము, కస్టమర్ ఎప్పుడు మన రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటాం, కన్జ్యూమర్ బిహేవియర్ ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందంటే మనం ఇచ్చే క్విక్ సర్వీస్ ద్వారా, అలాగే మనం ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ప్రోడక్ట్స్ కానీ మన సర్వీసెస్ కానీ రిఫైన్ చేసినప్పుడు, నెక్స్ట్ సర్వీస్ టు ఇనాపరేటివ్ కస్టమర్స్ టు బ్రింగ్ బ్యాక్, ఇనాపరేటివ్ కొంతమంది ఆపరేట్ చేసి వదిలేస్తూ ఉంటారు మధ్యలో, ఓకే, అటువంటి వాళ్ళని మనం విల్ బ్రింగ్ బ్యాక్, మీకు ఏం కావాలి అని చెప్పి తీసుకుంటాం అన్నమాట. సో దిస్ ఎలా జరుగుతుందంటే రిలేషన్షిప్ అనేది మనం వాళ్ళతోటి లైజన్ మెయింటైన్ చేయడం వల్ల వీ క్యాన్ డూ దిస్ వన్. సో ఈ రకంగా ఏంటంటే హ్యూమన్ బిహేవియర్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో. నౌ వీఆర్ కమింగ్ టు దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం ఏంటంటే, ఎస్ ప్రోడక్ట్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ లాంటిదే. దాంట్లో ఎన్ని ఉంటాయి చూద్దాం. ప్రోడక్ట్ లెవెల్, ప్రోడక్ట్ కేటగిరీస్, ప్రోడక్ట్ మిక్స్, ప్రోడక్ట్ లైన్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్. సో ఇవన్నీ కూడా టు అండర్స్టాండింగ్ ద ప్రోడక్ట్ ఇవన్నీ కావాలి. ప్రోడక్ట్ లెవెల్, ప్రోడక్ట్ కేటగిరీస్, ప్రోడక్ట్ మిక్స్, ప్రోడక్ట్ లైన్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్ రిలేటెడ్ అండ్ థింగ్స్ అన్ని మనకు తెలియాలి. ఫస్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అండర్స్టాండింగ్ ద ప్రోడక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ఎవరు చేశారంటే హ్యావ్ ఎ పర్సనాలిటీ. ఇట్ ఈస్ అంటే ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో అండర్స్టాండింగ్ ఎ ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఎ పర్సనాలిటీ అని అర్థం. ఆ పర్సనాలిటీ గురించి మనం తెలుసుకోవాలి. ఇది ప్రపోజ్ చేసింది ఎవరంటే ఫిలిప్స్ కోల్డర్. ఇందాక మనం రిపీట్ చేసిందే అదే. అతను ఏం చేశాడంటే ప్రోడక్ట్ లెవెల్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకుంటే కనుక కస్టమర్ వాల్యూ హైరార్కీ. కస్టమర్ వాల్యూ అంటే కస్టమర్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. ప్రోడక్ట్ లో కూడా లెవెల్స్ ఉంటాయన్నమాట అండి, దాని అర్థం అది. ఏంటి ప్రోడక్ట్ లో లెవెల్ అంటే మన మనుషుల్లో రకాలు ఉంటారని చెప్పి అనుకున్నాం. ఏంటి యంగ్, తర్వాత బేబీ, మ్యారీడ్, తర్వాత నెక్స్ట్, తర్వాత ఓల్డ్, అలా కాకుండా ప్రోడక్ట్స్ కూడా మనకు ఉంటాయి అని చెప్తున్నాడు. ఏ రకంగా ఉంటుంది అంటే సే హియర్ బేసిక్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, థర్డ్ వన్ ఈజ్ ఆగ్మెంటెడ్, రైట్ సైడ్ చూడండి ఆగ్మెంటెడ్, ఫోర్త్ వన్ ఈజ్ పొటెన్షియల్. బేసిక్ అంటే మినిమం, జనరల్ గా పీపుల్ ప్రిఫర్ కామన్, ఇట్ ఈస్ ఎ కామన్ రిక్వైర్మెంట్, కామన్ నీడ్. ఇప్పుడు మారుతి ఉంది అనుకోండి, మారుతి 800, ఇట్ ఈస్ ఎ బేసిక్ వెర్షన్. తర్వాత ఎక్స్పెక్టెడ్ వెర్షన్ ఏంటి మీకు ఆల్టో. కొంచెం అంటే దాంట్లో దీనికి తేడా ఉంటుందంటే ఓకే, ఒక స్టీరింగ్ ఎవరిలో తేడా ఉండొచ్చు, లేదంటే కనుక గేర్లో కొంచెం తేడా ఉండొచ్చు, లేదంటే లోపల ఇంటీరియర్లో తేడా ఉండొచ్చు, ఓకే. తర్వాత మీకు డిజైర్. సో ఇందులో కూడా మీకు అలా లెవెల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు దట్ ప్రోడక్ట్ లెవెల్. ఈ 4 ఉంటాయి. అంటే దీంట్లో ఇంక్రీజింగ్ ఆఫ్ వాల్యూస్ అనేది మారుతూ ఉంటాయి. ఇంకా టీవీలో ప్రొడక్ట్స్ చూసుకున్నాను. టీవీ అనుకోండి, టీవీలో మామూలు టీవీ ఆర్డినరీ కలర్ అండ్ బ్లాక్ కలర్ టీవీ ఉంటుంది, ఓకే. తర్వాత మళ్ళీ ఎల్ఈడి మానిటర్తో ఉంటాయి, తర్వాత వెరీ బిగ్ స్క్రీన్ మానిటర్స్తో కూడా టీవీలు ఉంటాయి. సో లెవెల్స్ మారుతున్నాయి కదండి. అవటానికి టీవీ అనేది ఒక ప్రోడక్టే, కానీ దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ దిస్ సేమ్ ప్రోడక్ట్. అలాగే మీ కార్స్ గురించి చెప్పాను. సో ఇవన్నీ కూడా. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బేసిక్ లెవెల్, బేసిక్ ప్రోడక్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్, ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అండ్ పొటెన్షియల్ ప్రోడక్ట్. దీంట్లో కొన్ని బ్యాంకింగ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను, అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అంటే మీకు ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ అనేది మీ హోమ్లోని ఇది ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్. ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అనుకోండి, హోమ్లో ఇచ్చిన వాళ్ళకి మీ టాప్అప్ లోన్ ఇస్తున్నాం. జనరల్ బ్యాంకింగ్ టెక్నాలజీలో అని చెప్తున్నాను. ఇట్ ఈస్ ఆల్సో ప్రోడక్ట్. ఏంటి టాప్అప్ లోన్ అంటే సపోజ్ 60 months ఈఎంఐ ఇచ్చాం, 10 months ఆల్రెడీ కట్టేశాడు. సేమ్ కస్టమర్కి మనం ఏం చేస్తున్నాం, ఓడి ఫెసిలిటీ ఇస్తున్నాం. ఊరినే ఇవ్వట్లా, ఎందుకంటే వాడి బిల్డింగ్ మన దగ్గర మార్టిగేజ్ చేయబడింది. సో అటువంటిప్పుడు ఆల్రెడీ 10 lakhs కట్టేశాడు వాడు ఈఎంఐ రూపంలో. 10 years, అదే ఒక 3-4 years కట్టాడు. కట్టినప్పుడు దానికి ఈక్వలెంట్గా మనం ఏం చేస్తామంటే క్రాస్ సెల్లింగ్ అంటాం. వాడికి ఒక 5 lakhs ఎంతో దట్ పర్సనల్ లోన్ కింద లేకపోతే ఓడి కింద ఇచ్చేస్తాం, మీరు ఖర్చు పెట్టుకోండి సార్
ఫర్ ఎనీ బోనఫైడ్ పర్పస్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో దిస్ ఈజ్ ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అంటాం. పొటెన్షియల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. పొటెన్షియల్ ప్రొడక్ట్స్ అంటే డిలైట్, ఎక్స్ట్రీమ్ మాట. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చేస్తుంటాయి సర్వీసెస్లోను. అదేంటంటే ఆర్ఎఫ్ఐడి అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైయర్. అదేం చేస్తారంటే మన కార్డ్స్ ఉంటాయి కదా, మనం ఇచ్చే కార్డ్స్ మీద బార్ కోడ్తో ఎంబోస్ చేస్తారు. మన ఏటీఎం కార్డు, మనం క్రెడిట్ కార్డు ఇచ్చినట్టే అది ఆ కార్డుతో పాటు, అంటే మన పాస్బుక్లో క్యారీ చేసినట్టు అది క్యారీ చేసి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు అది అక్కడ మీకు ఎంట్రీ దగ్గర అది స్కాన్ అవుతుంది. ఆటోమేటిక్గా అన్ని వాట్ ఈస్ దట్ మానిటర్స్లో మీకు డిస్ప్లే అవుతుంది. సో అండ్ సో పర్సన్ ఎంటర్డ్ ఇంటూ యువర్ ప్రిమిసెస్, డాక్టర్ కేవి సుబ్బారావు గారు, ఈజ్ ఎ ప్రొఫెసర్ ఫ్రమ్ సో అండ్ సో యూనివర్సిటీ. ఇమీడియట్గా ఏమవుతుంది, అది ఎప్పుడైతే ప్రాంప్ట్ అవుతుంది, ఈవెన్ మెసెంజర్ ఆల్సో హీ విల్ రికగ్నైజ్ హిమ్. ఎక్కడ కనపడ్డా కూడా ఏ స్టాఫ్కి ఎదురైనా సరే, సార్ ఏం కావాలి సార్ అని చెప్పి అంటారు. లేదనుకోండి అది అతను మేనేజర్ క్యాబిన్ వెళ్ళి మేనేజర్ గురించి ఎదుర్కోవాలి, ఎందుకంటే మిగతా స్టాఫ్కి అతను ఎవరో తెలియదు. సో దిస్ ఈస్ ద వేరియేషన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ పొటెన్షియల్ ప్రొడక్ట్స్ అంటాం. ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, మీకు ఏం కాదు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ప్రోడక్ట్ కేటగిరీస్. ఇఫ్ యూఆర్ కమింగ్ టు ద ప్రోడక్ట్ కేటగిరీస్, ఏ ఉంటాయి చూద్దాం. హియర్ నాన్ డ్యూరబుల్, డ్యూరబుల్, కన్జ్యూమ్డ్, ఇండస్ట్రియల్. సో 4 రకాలు ఉన్నాయి. నాన్ డ్యూరబుల్ గూడ్స్, డ్యూరబుల్ గూడ్స్, కన్జ్యూమ్డ్ గూడ్స్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్. ఏముంటాయండి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నాకు కొన్ని గూడ్స్ ఉంటాయి, అవడానికి ఇవన్నీ ప్రోడక్ట్సే. నాన్ డ్యూరబుల్స్ అంటే సపోజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, సిరంజిలు. జస్ట్ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత సిరంజి త్రో బయటపడేస్తాం, ఇంకా అది మనకి రీయూజ్ అవ్వదు. అలాగే పెన్లు కూడా యూజ్ అండ్ త్రో, బాల్ పెన్స్, ఇవన్నీ కూడా నాన్ డ్యూరబుల్స్. డ్యూరబుల్స్ అంటే డ్యూరేషన్, కొంత డ్యూరేషన్ 2 years 3 years దాని లైఫ్ ఉంటుంది. టీవీ కొనుక్కున్నారు కూడా 5 years 3 years ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ డ్యూరబుల్ ప్రోడక్ట్ అంటాం. నెక్స్ట్ కన్జ్యూమ్డ్ అంటే ఏంటి, మనం యూజ్ చేస్తాం దాన్ని. ఓకే, అంటే ఇప్పుడు చెప్పల్స్ కొనుక్కున్నాను అనుకోండి, చెప్పల్స్ మనం కన్జ్యూమ్ చేస్తాం, యూజ్ చేస్తాం. ఓకే, అది చేసినప్పుడు ఏమవుతుందంటే వేర్ అండ్ టేర్లో అది అరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అంటే ఈజ్ రిలేటెడ్ టు ద మెషినరీ. సో దిస్ ఇస్ ఆల్ కమింగ్ టు ద అండర్ ప్రోడక్ట్ కేటగిరీస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దట్ ఈజ్ ప్రోడక్ట్ మిక్స్. ఏంటంటే ప్రోడక్ట్ మిక్స్లో ఏముంటాయంటే, ఇట్ ఈస్ ఎ మిక్సర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఏంటి రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే, హిందుస్థాన్ లేవర్ ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, కంపెనీ ఒకటే కానీ వాడు బోల్డ్ అని రిలీజ్ చేస్తాడు. అందులో ఏంటవి, బ్రష్ల దగ్గర నుంచి, ఓకే, టూత్ పేస్ట్ల దగ్గర నుంచి, సబ్బుల దగ్గర నుంచి, కాస్మెటిక్స్ దగ్గర నుంచి. సో ఇవన్నీ కూడా ఆయిల్స్, ఇవన్నీ కూడా మీకు సేమ్ కంపెనీ దే విల్ రిలీజ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ప్రోడక్ట్ మిక్స్ అంటాం. సో ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ప్రోడక్ట్ మిక్స్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ లైన్. ప్రోడక్ట్ లైన్ అనేటప్పటికీ అక్కడ ఏముంటుందంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ప్రోడక్ట్ ఒకటే బట్ గ్రూప్స్ అనేది విడగొడతాం. ఇందాక మీకు చెప్పాను చూడండి, లైన్ ఆఫ్ యాక్టివిటీ అంటే సేమ్. ఇప్పుడు డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నారు అనుకోండి, అయితే డ్రెస్ మీద క్లాత్ షోరూమ్కి వెళ్తారు, వెళ్ళిన వెంటనే మీకు ప్రోడక్ట్ లైన్ ఉంటుంది. ఏం ప్రోడక్ట్ లైన్ అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో బేబీస్ డ్రెస్సెస్, ఫస్ట్ ఫ్లోర్లో యంగ్ పీపుల్కి, దట్ ఈజ్ ప్యాంట్స్, షర్ట్స్, జీన్స్, కోట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. తర్వాత ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి మీకు ఓల్డ్ పీపుల్ డ్రెస్సెస్ ఉంటాయి, పంచులు, లుంగీలు, తర్వాత ఖాదీ, ఖద్దరు, అవన్నీ ఉంటాయి, టవల్స్. అంటే మీకు వేరియేషన్స్ అనేది చూపించాడు, అవటానికి ఇవన్నీ కూడా డ్రెస్సెస్. సో దిస్ ఈస్ కాల్డ్ ద ప్రోడక్ట్ లైన్ అంట. నెక్స్ట్ ఈజ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ప్రోడక్ట్ కూడా లైఫ్ సైకిల్ ఉంటుందా అండి? ఎస్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్కి కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది. మనుషులకి ఎలా ఉంటుందో లైఫ్ సైకిల్, బేబీస్ దగ్గర నుంచి యూత్, తర్వాత మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్ ఏజ్ అంటే డిక్లైన్ స్టేజ్, ఇవన్నీ ఎలా ఉంటాయో ప్రోడక్ట్ కూడా సేమ్ ప్యాటర్న్. సో ఏముంటాయి చూడండి ఇక్కడ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్, సారీ 4 స్టేజెస్. 4 స్టేజెస్ ఏంటి? ఇంట్రడక్షన్ అంటే ప్రోడక్ట్ ఇనిషియేషన్, ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం, తర్వాత గ్రోత్, తర్వాత మెచ్యూరిటీ, తర్వాత డిక్లైన్. ఈ 4 స్టేజెస్ కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రోడక్ట్. ఇది సైకిల్ అంతే.
ఇంట్రడక్షన్ అంటే కొత్తగా ఒక ప్రోడక్ట్ కనుక మనకి ఇంట్రడ్యూస్ చేస్తే మార్కెట్లోకి, ఇట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్, దట్ ఈస్ ఇంట్రడక్షన్ స్టేజ్ అంటాం. తర్వాత గ్రోత్, తర్వాత దానికి పాపులర్ అయ్యి యాక్సెప్ట్ చేసి లోపల మార్కెట్లోకి పెనట్రేట్ అయింది అనుకోండి, ఇది గ్రోత్ స్టేజ్. ఇవి మళ్ళీ తర్వాత అడ్వాన్స్గా వస్తాయి కాబట్టి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ మెచ్యూరిటీ, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సాచురేషన్కి వచ్చేస్తుంది. తర్వాత స్టేజ్ అంటే పడిపోతుంది, ఇంకా డిక్లైన్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద 4 కామన్ స్టేజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. దట్ ఈస్ కూడా ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ప్రోడక్ట్ డెవలప్మెంట్. ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఒక ప్రోడక్ట్ కనుక తయారు చేయాలంటే కనుక దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. ఏంటి స్టేజెస్ ఉంటాయంటే, ఎస్ ఉంటాయి. కొత్తగా మీరు ప్రోడక్ట్ని మీరు తీసుకొస్తున్నారు అనుకోండి మార్కెట్లోకి, ఫస్ట్ ఐడియా స్క్రీనింగ్ అంటే అవతల వాడికి ఏం కావాలనేది మనం చూసుకుని నీడు, దాని ప్రకారం ఆ రిక్వైర్డ్ ప్రోడక్ట్ అనేది మనం ఇనిషియేట్ చేయడం విత్ ఐడియాస్. ఓకే, సూటబుల్ ఐడియాస్, రిక్వైర్మెంట్ అని ఫీడ్బ్యాక్, తర్వాత సర్వే ఇవన్నీ చేసి మొదలు పెడతాం. ఆ తర్వాత డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్, ఒక స్కిల్, ఒక బ్రీఫ్ రఫ్ ప్రోడక్ట్ డిజైనింగ్ మనకు వస్తుంది ఐడియా స్క్రీనింగ్ ద్వారా. దాన్ని మనం ఏం చేస్తాం, డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తాం. సో డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ అనేది సెకండ్ పార్ట్. ఆ తర్వాత ఏం చేస్తామంటే, చేసాం బాగానే ఉంది, డెవలప్ చేసాం, ఒక ప్రోడక్ట్ ఫైనల్గా తయారు చేసాం. ఓకే, ఈ తయారు చేసినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎందుకంటే అది విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ దట్ ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్, విచ్ ఇస్ విత్ ఇన్ ద నీడ్స్ ఆఫ్ దట్ పీపుల్. ఇవన్నీ కూడా చేసుకుని మనం ఆ స్టేజ్కి వెళ్తాం. తర్వాత టెస్ట్ మార్కెటింగ్ పెడతాం. మార్కెటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు మనకు వస్తారు, వాళ్ళకి విత్ ఇన్ ద రేంజ్లో ఉన్నారా, పర్లేదా, మన రేంజ్లో ఆడు వచ్చిన వాళ్ళు కూడా ఊరినే కొనేసుకోరండి, వాల్యూకి తగ్గ ప్రోడక్టే కాదా. ఎందుకంటే మీరు బయట మధ్యలో మనం కొనడానికి వెళ్తాం, యాపిల్ ఉన్నట్టుండి 100 రూపాయలు అని అనుకోండి, నీకేం మతి లేదండి, యాపిల్ 100 రూపాయలు ఏంటి, ఇది యాక్చువల్గా దాని నార్మల్ కాస్ట్ మహా అయితే 20 రూపాయలు ఉంటుంది, 30 రూపాయలు ఉంటుంది అంతే. ఆ రెండు వేరియేషన్స్ అంతే ఉంటాయి. ఇంకా అంతకన్నా నీ ఇష్టం చెప్తే నేను ఎలా కొంటాను టైప్ ఉంటుంది, బికాజ్ యూఆర్ హ్యావింగ్ సమ్ ఐడియా అబౌట్ దట్ వాల్యూ ఆఫ్ ఎన్ యాపిల్. అలాగే వాళ్ళు కూడా, కన్జ్యూమర్స్ కూడా, దే విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ నాలెడ్జ్. సో టెస్ట్ మార్కెటింగ్లో అది బయటపడుతుంది. అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేసి ఓకే అని సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత దాన్ని ఇట్ విల్ గో ఫర్ లాంచింగ్. అప్పుడు లాంచింగ్ అంటే ఇంట్రడక్షన్ అన్నమాట. తర్వాత గ్రోత్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. సో దిస్ ఆల్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టేజెస్. నెక్స్ట్ గ్రోత్ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, లాస్ట్ వన్. ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్లో 3 ఉంటాయండి: కాన్సెంట్రిక్ డైవర్సిఫికేషన్, హారిజాంటల్ డైవర్సిఫికేషన్ అండ్ కాంగ్లోమెట్రిక్ డైవర్సిఫికేషన్. ప్రోడక్ట్లో డైవర్సిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు కూడా ఒకటే ప్రోడక్ట్ జీవితాంతం సంవత్సరాల తరబడి క్లిక్ అవ్వదండి మార్కెట్లో. ఎందుకంటే దానికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుందని చెప్పాను. మనిషికి ఎలా ఉంటుందో అలాగే ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్, పడిపోతుంది, అంతే అయిపోతుంది, ఇంకా అక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మెషినరీ అంతే పెనుక్కుని వాడు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ నడపలేడు. వాడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని, వాడు డైవర్ట్ అయిపోవాలి. ఇంకో కొత్త, అంటే ఉన్న ప్రోడక్ట్ని డిజైన్ చేసుకుని కొంచెం సేమ్ లైన్ ఆఫ్ యాక్టివిటీ, లైన్ ఆఫ్ ప్రోడక్ట్లో మార్చుకుంటూ వెళ్ళినా పర్వాలేదు, లేదనుకుంటే ఎంటైర్లీ డిఫరెంట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోయినా, స్విచ్ ఓవర్ అయినా పర్వాలేదు. సో ఈ రకంగా చేయాల్సిన పరిస్థితులు వస్తాయండి టు సర్వైవల్ ఇన్ దట్ మార్కెట్. సో ఆ రకంగా ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్లో రకాలంటే కాన్సెంట్రిక్ డైవర్సిఫికేషన్ అనేది ఫస్ట్ పాయింట్. కాన్సెంట్రిక్ డైవర్సిఫికేషన్ అంటే సేమ్ ఒకేలా ఉంటాయి అన్నీ కూడా, అంటే ఒకే చోట అవైలబుల్గా ఉంటాయి. అది ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు దట్, ఎగ్జాంపుల్ సేక్ కాల్గేట్ ఉందనుకోండి, కాల్గేట్, రిన్ను, సర్ఫ్, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒకటే. హిందుస్థాన్ లేవరే ఉంది, హిందుస్థాన్ లేవరే కంపెనీ, వాడు హీ ఈజ్ నాట్ ఏ స్పెసిఫైడ్ ఫర్ ఓన్లీ వన్ ప్రోడక్ట్. వాడు సబ్బులే అమ్ముతాడని ఏం లేదు, కాల్గేట్ పేస్ట్లే అమ్ముతాడని ఏం లేదు, బికాజ్ హీ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. కాల్గేట్ పేస్ట్లు అమ్ముతున్నాడు, రిన్ సబ్బులు అమ్ముతాడు, సర్ఫ్లో అమ్ముతూ ఉంటాడు, ఆయిల్స్ అమ్ముతూ ఉంటాడు, ఓకే, అండ్ సోప్స్ కూడా అమ్ముతూ ఉంటాడు. సో దిస్ ఈజ్ కాన్సెంట్రిక్ డైవర్సిఫికేషన్ అంటాం. హారిజాంటల్ అంటే దగ్గరగా ఉండే రిక్వైర్డ్ ప్రోడక్ట్స్. హారిజాంటల్ డైవర్సిఫికేషన్ అనేటప్పటికీ ఒకదానికి సంబంధం ఉండదండి. అంటే పార్క్ ఎవెన్యూ అనేది ఇట్ ఈస్ ఎ బ్రాండ్ నేమ్ ఫర్ ది గార్మెంట్స్, అది అందరికీ తెలుసున్నది. వాడు ఏం చేస్తాడు, సపోజ్ వాడు గార్మెంట్స్లోనే ఇంకోటి ఏదైనా పెట్టుకున్నాడు అనుకోండి, ఈ సూట్లతో పాటు ఇంకోటి ఏదో
that means what is that what is that sorry ఇంకా ఉలెన్ టైప్ ఆఫ్ క్లాస్ అని లేకపోతే ఉలెన్ కోర్స్ అని అటువంటివన్నీ పెట్టుకుంటే పర్వాలేదు, లైన్ ఆఫ్ యాక్టివిటీ. అలా కాకుండా వాడు ఉన్నటువంటి కాస్మెటిక్స్ స్విచ్ ఓవర్ అయ్యాడు. అంటే కాస్మెటిక్స్కి గార్మెంట్కి సంబంధం లేదు, ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రోడక్ట్. సో ఈ బ్రాండ్లో ఏమైపోయింది, డైవర్సిఫికేషన్ అనేది వచ్చేసింది. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం హారిజాంటల్ డైవర్సిఫికేషన్ అంటాం. అంటే ప్రోడక్ట్స్కి సిమిలారిటీ ఉండదు, టోటల్లీ ఎంటైర్లీ డిఫరెంట్, నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా. నెక్స్ట్ వీఆర్ కమింగ్ ద కాంగ్లోమేటిక్ డైవర్సిఫికేషన్. అంటే ఇందులో ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ చేసిన వాళ్ళు డైవర్సిఫికేషన్, వాడు ఆల్రెడీ ఒక క్లాత్ మర్చెంట్ క్లాత్ వాట్ ఈస్ దట్ గార్మెంట్ ఇండస్ట్రీ అనుకోండి. ఓకే, వాడు ఏం చేస్తాడంటే రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతాడు. రియల్ ఎస్టేట్ సారీ అది మ్యానుఫ్యాక్చరింగ్ చూద్దాం కదా, మ్యానుఫ్యాక్చర్ చేసేప్పుడు వాడు ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ వాడు ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీలోకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు ఇలాగ ఇటువంటి పరిస్థితులు వస్తుందంటే ఇందులో లాభాలు వచ్చినాయి, వాడికి బాగానే ఉంది. వాడికి ఏంటి ఈ ప్రోడక్ట్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఇంకోటి కాంపిటేటర్స్ వచ్చేయచ్చు, అందు గురించి కొత్తగా ఏదో ఇంకోటి స్టార్ట్ అవుతుందంట. అది ఏదో సిమెంట్ ఇండస్ట్రీ బాగుండేలా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, సిమెంట్ ఎక్కువ కావాలి. సో అటువంటిప్పుడు అందులోకి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, ఒక యూనిట్ని ఎక్వైరీ చేస్తాడు, ఏ లాస్లో ఉన్నది ఏదో టేక్ ఓవర్ చేసేస్తాడు. చేసేసి అందులో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అంతా కూడా డైవర్ట్ చేస్తాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ గార్మెంట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనుకోండి, ఇంకొక టెక్స్టైల్ యూనిట్ని మనం తీసుకుంటే కనుక ఈజీ అయిపోతుంది. సేమ్ అదే అంబ్రెల్లా కింద ఇది కూడా రన్ చేసేయచ్చు. ఈ స్టాఫ్ని అక్కడ వేసేస్తాడు, ఎక్స్ స్టాఫ్ని అక్కడ డిప్లాయ్ చేసేసి మేనేజ్ చేసేస్తాడు, వాడు ఎకనామికల్గా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొత్త ప్రోడక్ట్లో కొత్త అన్రిలేటెడ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది సెపరేట్ ఇది సెపరేట్, ఈ స్టాఫ్ అక్కడ షూట్ అవ్వరు, ఆ స్టాఫ్ ఇక్కడ షూట్ అవ్వరు, అంటే వాడికి బర్డెన్ అవుతుంది అన్నమాట. సో ఆ రకంగా ఏంటంటే క్యాపిటల్ కాస్ట్ అనేది మోర్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ కాంగ్లోమేటిక్ డైవర్సిఫికేషన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. అంటే మీకు తెలియదు ఏముంది, రిటైల్ డిపాజిట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎస్బీ, ఆర్డి, కరెంట్ అకౌంట్, టీడీ, నోఫ్రిల్ అకౌంట్, బీసీఎస్బీ, బిఎస్బిడి, సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ స్కీమ్. అందులో అన్ని కూడా మనకి రిటైల్ డిపాజిట్ ప్రోడక్ట్స్. రిటైల్ లోన్ ప్రోడక్ట్స్ అంటే హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, కన్స్యూమర్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ట్రేడ్ లోన్స్, సిసి, క్రాప్ లోన్స్, పర్సనల్, ఆటో. రిటైల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి సేఫ్ డిపాజిట్ లాకర్స్ అండ్ డిపాజిటరీ సర్వీసెస్ అండ్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. అంటే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అని మనం టైప్ తోటి చేస్తుంటాం కదండి, ఎల్ఐసి అని, తర్వాత వేరే అదర్ హెచ్డిఎఫ్సి వాట్ ఎవర్ ఇట్ మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైప్ అయి చేసేవి బ్యాంక్ ఇన్సూరెన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ హోల్సేల్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్ ద హోల్సేల్ బ్యాంకింగ్. హోల్సేల్ అంటే మొత్తం అన్ని ఒకటే ఉంటాయి. ఏంటి, ఫండ్ బేస్డ్ సర్వీసెస్ ఉంటాయి, నాన్ ఫండ్ బేస్డ్ సర్వీసెస్ ఉంటాయి, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఉంటాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ అన్నీ కూడా ఒకే అంబ్రెల్లా కింద ఉంటాయి. అంటే ఒక చోట చాలా మోస్ట్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్. ఓకే, సో ఇక్కడ మీకు మామూలుగా ఫండ్ బేస్డ్ అంటే తెలుసు, నాన్ ఫండ్ బేస్డ్ అంటే తెలుసు. ఫండ్ బేస్డ్ అంటే వేర్ ఎవర్ ద ఫండ్స్ ఇన్వాల్వ్, ఓకే, ఫిజికల్లీ. అంటే మీకు టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్, బిల్స్ డిస్కౌంటింగ్ అండ్ వాట్ ఈస్ దట్ స్ట్రక్చరల్ ఫైనాన్సింగ్ అండ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఇవన్నీ కూడా మీకు ఫండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నాన్ ఫండ్ బేస్డ్ అంటే ఏంటంటే మనం ప్రామిస్ ఇస్తాం, ఫండ్స్ ఇవ్వం. ఆ ప్రామిస్ ఫెయిల్ అయితే కనుక అప్పుడు వాడి దగ్గర నుంచి మనం ఏదైతే కొలాటరల్ చేస్తాడో అవి మనం రికవర్ చేసుకోవడం, లేకపోతే వాడు ఇచ్చిన దట్ డిపాజిట్స్ కానీ మనం లిక్విడేట్ చేసి తీసుకోవడం చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ అంటాం. ఓకే, అవి ఏంటంటే మీకు తెలుసు, బ్యాంక్ గ్యారంటీస్, ఎల్సీస్, కలెక్షన్ ఆఫ్ బిల్స్, ఇవన్నీ కూడా నాన్ ఫండ్. ఇవన్నీ కూడా మీకు కమింగ్ అంటర్ దట్ హోల్సేల్ బ్యాంకింగ్ లోకి వస్తాయి. వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటే ఏంటంటే క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, సిఎంఎస్. కొన్ని మనకి క్యాష్ లోడింగ్, తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ అంటే మీకు సపోజ్ ఏటీఎంస్ కావచ్చు, ఏటీఎంలో క్యాష్ లోడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అందులోకి వస్తాయి, రైట్. అండ్ ఛానల్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఛానల్ ఫైనాన్సింగ్ అంటే సెల్లర్స్, బయ్యర్స్ ఉంటారండి. ఇందులో సెల్లర్స్, బయ్యర్స్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని కూడా మీకు
ఛానల్ ఫైనాన్సింగ్ అంటాం. డెరివేటివ్ డెస్క్, డెరివేటివ్స్ అంటే మీకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ వాటిలో వస్తాయి. స్వాప్స్, తర్వాత ఆప్షన్స్, ఇవన్నీ కూడా మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్స్. అంటే ఏంటంటే ఇవి కూడా నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ లాంటివే. అంటే ఏంటంటే మనకి రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 70 రూపాయలు డాలర్ రేట్ అనుకోండి, అది మనకేమో 1 మంత్ తర్వాత డాలర్స్ వస్తున్నాయి సార్, మీకు ఇస్తాను సార్, కొనుక్కోండి సార్ అని చెప్పి ఎవడో అంటాడు. మనం వాడికి కమిట్ అవ్వాలి. కమిట్ అవుతాం. ఈ రోడ్డు కొనుక్కుంటాను సార్ అని చెప్పేసి మాకు కమిట్ అయిపోతాడు. మనం కమిట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే కొనాలి. కానీ ఆ 1 మంత్ తర్వాత 65 రూపాయలు అయిపోయింది అనుకోండి, మనం కమిట్ అయిన ప్రకారం మరి 5 రూపాయలు లాస్ అవుతుంది కదా మనకి. సో ఈ టైప్ ఆఫ్ రిస్క్ అనేది మార్కెట్లో చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో చాలా ఫాస్ట్ గా రిస్క్ అనేది స్ప్రెడ్ అవుతుంది. టు అవాయిడ్ దట్, అంటే టు మిటిగేట్ దట్ రిస్క్ ఓన్లీ దిస్ డెరివేటివ్స్ రిస్క్ అనేది మనం ఉపయోగించుకుంటాం. అంటే మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళతో మనం ఇంకా టై అయిపోం. ఏదైతే మనం డాలర్స్ కొనాల్సి వస్తుందో ఇంకో వేడు అమ్ముకున్నవాడు, ఎవరు కొనుక్కున్నాడు, మన దగ్గర నుంచి కొనుక్కున్నవాడు చూస్తాం. అప్పుడేమో మనకి సపోజ్ కొనుక్కున్నవాడితో కట్ అయిపోతాం. అయినప్పుడు వాడు 1 మంత్ తర్వాత ఏంటనేది వాడు ఫిక్స్ చేసుకుంటాడు రేటు. ఓకే, చేసుకున్నప్పుడు ఇక్కడేమో మనకి తగ్గినా అక్కడ మనకి కాంపన్సేట్ అయిపోతుంది. ఎందుకని కొనుక్కుంటా అన్నాడు కదా, మన లాస్ ఏమవుతుందంటే వాడిని ఎత్తి మీద రుద్దుతాం. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ఎస్ డెరివేటివ్. దీంట్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. స్వాప్స్ అని, తర్వాత ఫార్వర్డ్స్ అని, ఫ్యూచర్స్ అని, ఓకే, అండ్ ఆప్షన్స్ అని ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. ఈ ట్యాక్స్ కలెక్షన్ అంటే మీకు తెలియదు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా కలెక్షన్స్ అన్ని కూడా బ్యాంకులు చేస్తున్నాయి కదండి. గవర్నమెంట్ కలెక్షన్ సర్వీసెస్ అన్ని కూడా బ్యాంకులు చేస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత నెఫ్ట్, అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ ఫెసిలిటీస్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్, ఈసీఎస్, ఎంఎండెస్క్, ఇవన్నీ కూడా వాల్యూ యాడెడ్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ వస్తే కనుక పేమెంట్ గేట్వే సర్వీసెస్, కార్పొరేట్ ఇంటర్నెట్ సర్వీసెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఓకే, అండ్ సప్లై చైన్ పార్ట్నర్స్, అందరూ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్లోకి వస్తారు. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్లోకి వచ్చేది పేమెంట్ గేట్వే సర్వీసెస్ కూడా చేస్తాం. ఎందుకంటే మనకి గేట్వే అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏమి లేదండి, మన ఏటీఎంస్ వేరే వాళ్ళు వేరే బ్యాంకులో ఉపయోగించుకుంటున్నారా లేదా, అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వేరే వాడు షేర్ చేసుకుంటున్నాడా లేదా, మనకు వాడు కమిషన్ కొంత పే చేస్తున్నారు, బికాజ్ హీఈస్ యూటిలైజింగ్ అవర్ ప్లాట్ఫామ్ ఫర్ దేర్ సర్వీసెస్. అలాగే మనకు కూడా పేమెంట్ గేట్వే సర్వీసెస్ అంటే మనకి నేను చూస్తాను వీసా, ఇవన్నీ కూడా మీకు పేమెంట్ గేట్వే సర్వీసెస్ ఉంటాయి. అవి మనకి కాలేజ్ ఫీజు కలెక్షన్స్, వాటిల్లో కూడా మనం బ్యాంక్స్ దే కెన్ అరేంజ్ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద పేమెంట్ గేట్వే సర్వీసెస్. చేసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ ప్లాట్ఫామ్ అవతల వాడికి మనకి యాక్సెస్ ఇచ్చినప్పుడు, అవతల వాడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకున్నప్పుడు మనకి విల్ గెట్ సమ్ ఫీజ్, కమిషన్స్ రూపంలో మనకు వస్తూ ఉంటాయి. అలాగే కార్పొరేట్ ఇంటర్నెట్ సర్వీసెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై చైన్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా హోల్సేల్ బ్యాంకింగ్లోకి వస్తాయి. ఓవర్ నైట్ కి మనం కనుక మార్కెట్ నుంచి కనుక ఫండ్స్ బారో చేస్తే కనుక, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాల్ మనీ అంటాం. అలా కాకుండా 14 రోజుల నుంచి మోర్ దెన్ 1 డే అండ్ అప్ టు 14 days అంటే దట్ ఈస్ కాల్డ్ నోటీస్ మనీ. మోర్ దెన్ 14 days అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టర్మ్ మనీ. ఓకే, బికాజ్ ఇది టెన్యూర్ ఉంటుంది కాబట్టి. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ దట్. ఏంటంటే దట్ ఈస్ పీరియడ్ అంతే, దట్స్ ఆల్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ లిమిట్స్. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ పర్మిటెడ్ టు బారో. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మన బ్యాంక్స్ అన్ని కూడా, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, అదే యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆఫ్ కోర్స్ యూనియన్ బ్యాంక్, ఇవన్నీ కూడా పర్మిటెడ్ టు బారో. అంటే వాళ్ళు బారో చేసే లిమిట్స్ ఎంత అంటే 125% ఆఫ్ దేర్ క్యాపిటల్ ఫండ్స్ in the call notice market. However, their fortnightly average borrowings outstanding should not exceed more than 100% of their capital funds. Tier 1 and Tier 2 capital. ఇది జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటే, ఒక పాయింట్ అండర్స్టాండ్ చేసుకుంటే మిగతా అన్ని కూడా ఈజీ. ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్యాంక్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లోంచి అప్పు తెచ్చుకోవచ్చు. బారోయింగ్ అంటే అదే కదండి, లెండింగ్ అంటే అప్పు ఇవ్వటం, బారోయింగ్ అంటే తెచ్చుకోవడం. ఫండ్స్ కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు, కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి. ఎంత అంటే అంత తెచ్చేసుకోవడానికి లేదు. ఏంటి లిమిట్స్ అంటే 125% ఆఫ్ దేర్ క్యాపిటల్ ఫండ్స్
125% of their capital funds in the call money market. However, their fortnightly average borrowing outstanding should not exceed more than 100% of their capital funds. అంటే క్యాపిటల్ ఫండ్స్ 1000 ఉన్నాయి అనుకోండి, 1000 కోట్లు ఉంది. కపోజ్ ఒక ఎక్స్ బ్యాంక్కి క్యాపిటల్ ఫండ్స్ 1000 కోట్లు. అంటే వాడు ఈ రూపంలో వాడు కాల్ అండ్ నోటీస్ మనీ రూపంలో వాడు మార్కెట్ నుంచి ఎంతవరకు తెచ్చుకోవచ్చు అంటే 125 కోట్లు. అంటే 1000 కోట్లు క్యాపిటల్ ఫండ్స్ ఉంటే 125% అంటే అంతే కదండి. 125% అంటే 125 crores వరకు వాళ్ళు మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు. అంతకని ఎక్కువ తెచ్చుకోవడానికి లేదు. కానీ కండిషన్ ఏంటంటే see, this is average. However, their fortnightly average borrowing outstanding should not be exceed more than 100% of this. అంటే fortnightly average అంటే ఏంటంటే తెచ్చుకోవచ్చు. ఇవాళ తెచ్చుకున్నాను నేను ఒక రోజు 125, నా మ్యాక్సిమం లిమిట్ 125. ఓకే, బట్ fortnightly యావరేజ్ తీసుకున్నప్పుడు మాత్రం 100 crores దాటుకో, అంటే 100% దాటుకో. అంటే ఏంటంటే ఒక రోజు మ్యాక్సిమం నాకు అవసరమైంది, కానీ 125 crores మాత్రమే తెచ్చుకోవాల్సి వచ్చింది. సో యావరేజ్ 100 ఉంది కదా అంటే మరి యావరేజ్ దాటిపోయిందిగా. 14 రోజులకి యావరేజ్ 100% అంటే అంతకన్నా దాటింది కదా, 25% ఎక్స్ట్రా ఉంది కదా. సో దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ డే నాకు అవసరమైంది కాల్ మనీ. సో నేనేం చేస్తాను, ఐ విల్ టేక్ ఓన్లీ 75 crores. సో అప్పుడు ఏమవుతుంది, నాకు బ్యాలెన్స్ ఏమైనా 100కి వచ్చేసిందిగా. అంటే ఏంటంటే అట్ ఎనీ యావరేజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 100 crores, 100%. But at any point of time during that fortnightly, it can be of maximum 125%. So that is the point here. So ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మిగతా అన్ని కూడా ఆటోమేటిక్గా మీరు అర్థం అవుతాయి. సో ఐఎమ్ లీవింగ్ అదర్ పాయింట్స్ టు యూ. నెక్స్ట్ పాయింట్కి వస్తే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ క్యాన్ లెండ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్. ఇక్కడ లెండింగ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, అంటే మన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ మార్కెట్లో ఇతను కూడా ఒక వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్. ఎవరికైనా కావాలంటే ఇతను కూడా ఇవ్వచ్చు మార్కెట్లో. ఇక్కడంటే బారోయింగ్ గురించి చెప్పుకున్నప్పుడు లెండింగ్ చేస్తానంటాడు, కానీ లిమిట్స్ ఉన్నాయి దానికి. ఏంటంటే 50% ఆఫ్ దేర్ క్యాపిటల్ ఫండ్స్ ఆన్ ఎనీ డే డ్యూరింగ్ ఎ ఫోర్ట్నైట్. 50% దాటకూడదు. ఇందాక 1000 కోట్లు అన్నాను చూడండి క్యాపిటల్ ఉంటే కనుక, ఇక్కడ 50% అంటే ఏంటి, 50 crores. 50% అంటే 100కి 50 అంటే ఏంటి, 100కి 50 అంటే మీకు ఆటోమేటిక్గా 1000 కూడా 50 కదా. 50% అంటే 50% దట్ మీన్స్ 500 crores. 500 crores. ఇందాక నేను చెప్పింది కూడా ఐ థింక్ ఇట్ ఈస్ రాంగ్. అయితే 125% అంటే 1000 crores క్యాపిటల్ అనుకుంటే కనుక 1250 అవుతుంది, అంతే కదండి. 125% అంటే అదేగా. I just explained that wrongly. So you note like, లేదా అదర్వైజ్ 100 crores అనేది క్యాపిటల్ ఉంటే కనుక 125 crores వరకు వాడు 5 పాయింట్ బారో చేయొచ్చు. బట్ at any point of time 100 యావరేజ్ మాత్రం ఇట్ షుడ్ బి 100. అంటే 100కి 100 ఉండాలి. అదే పాయింట్ ఇక్కడ కూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కెన్ లెండ్ అన్నది కూడా మీకు సేమ్ థింగ్. సో 50% ఆఫ్ ద క్యాపిటల్ ఫండ్స్ ఆన్ ఎనీ డే డ్యూరింగ్ ఎ ఫోర్ట్నైట్, బట్ యావరేజ్ ఫోర్ట్నైట్లీ అవుట్ స్టాండింగ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 25% ఆఫ్ దేర్ క్యాపిటల్ ఫండ్స్. అంటే యావరేజ్ అనేది ఎప్పుడు కూడా 100 కోట్లు కనుక క్యాపిటల్ ఫండ్స్ ఉంటే 25 crores దాటకూడదు. ఎనీ పర్టికులర్ డే మాత్రం 50 crores వరకు తీసుకోవచ్చు. ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ పర్మిటెడ్ టు బారో అప్ టు 2% ఆఫ్ దేర్ అగ్రిగేట్ డిపాజిట్స్ బట్ నో లిమిట్ ఫర్ లెండింగ్. ఇది ఇంపార్టెంట్. అంటే మీకు ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ స్పెషల్ ఏంటంటే లెండింగ్ ఎంతైనా సరే ఇచ్చేయచ్చు, దానికి లిమిట్ లేదు. బారోయింగ్ మాత్రం 2% ఆఫ్ దేర్ అగ్రిగేట్ డిపాజిట్స్. అంటే 100కి ₹2 మాత్రమే బారో చేయాలి మార్కెట్ నుంచి. ప్రైమరీ డీలర్స్ కెన్ బారో అప్ టు. ప్రైమరీ డీలర్స్ అంటే ఎవరైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ డీల్ చేస్తున్నారో, న్యాచురల్గా ఈ ప్రైమరీ డీలర్స్లో అందరూ వస్తారండి. మన కమర్షియల్ బ్యాంక్స్, మిగతా బ్యాంక్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే, ప్రైమరీ డీలర్స్లో అదే హూ ఆర్ డీలింగ్ విత్ దట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆల్ విల్ కమ్ అండర్ దిస్ కాల్డ్ యాజ్ ఎ ప్రైమరీ డీలర్. జనరల్గా ప్రైమరీ డీలర్స్ అంటే ఏంటంటే ప్యూర్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ వీళ్ళకే వస్తాయి ఈ ప్రైమరీ డీలర్స్.
ఆ తర్వాత వీళ్ళు సెకండరీ మార్కెట్లో అమ్మినప్పుడు వేరే వాళ్ళకి వెళ్తాయి. సో వీళ్ళు కొన్ని నామ్స్ ఉంటాయి. అంటే కొంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్. అవన్నీ కనుక వీళ్ళు సెట్ అయితే కనుక ఓకే, దే విల్ బి గివెన్ ద లైసెన్స్ ఆఫ్ ప్రైమరీ డీలర్స్. సో దే కెన్ డీల్ విత్ దట్ డీలింగ్స్ ఆఫ్ దిస్ ప్రైమరీ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఎవ్రీథింగ్. వీళ్ళు ఎంత చేయొచ్చు అంటే 225% ఆఫ్ ద టోటల్ నెట్ ఓన్ ఫండ్స్ అండ్ లెండ్ అప్ టు 25% ఆఫ్ దేర్ నెట్ ఓన్ ఫండ్స్ ఆన్ యావరేజ్ ఆన్ రిపోర్టింగ్ ఫోర్ట్ నైట్. సో 225% ఈజ్ దట్ బారోయింగ్. అంటే 100 రూపాయలు అయితే కనుక ఫండ్స్ అయితే కనుక 225 రూపాయల దాకా బారో చేయొచ్చు ప్రైమరీ డీలర్స్. చాలా హైయెస్ట్ యూ అబ్జర్వ్. అదే కనుక లెండింగ్ వెళ్ళానుకోండి 100కి 100 కోట్లు కనుక క్యాపిటల్ ఉంటే కనుక 25 crores వరకు మాత్రమే వాళ్ళు ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ ర్యాండమ్ గా మీరు చదువుకోవచ్చు. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్స్ 3 రకాలు ఉంటాయి, 91, 182, 364. డే ఆఫ్ ఆక్షన్ ఎప్పుడు కూడా వెడ్నెస్డే. డే ఆఫ్ పేమెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్. డే ఆఫ్ పేమెంట్ ఎప్పుడంటే ఫాలోయింగ్ థర్స్డే. నెక్స్ట్ instrument is the quotes at a discount price to the par value of the 100. And minimum tradable amount is 25,000. And minimum amount tradable is 25,000. So akkadiki meeku treasury bills gurinchi pointlu. Next, certificate of deposits. It is also market instrument, money market instrument. Adentante it is a negotiable money market instrument antam. Certificate of deposits ni ever issue chestarante banks issue chestayi. It is in the form of a demat form and or as a usance promissory note by scheduled commercial banks excluding RRBs and local area banks. This point important. Answer మీకు ఇస్తాడు. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది ఆన్సర్ ఉంటుంది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ ఆర్ఆర్బీస్ అని ఉంటుంది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ లోకల్ ఏరియా బ్యాంక్స్ ఉంటుంది. సో అక్కడ మీకు ఇచ్చినప్పుడు స్టేట్మెంట్స్ ఏ ఓన్లీ, ఏ అండ్ బి ఓన్లీ, ఏ బిసి ఓన్లీ, ఇలాగా సి ఓన్లీ ఇలా ఇస్తాడు. కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్ఆర్బీస్ ఎక్స్క్లూడ్ అవుతాయి, లోకల్ ఏరియా బ్యాంక్స్ కూడా ఎక్స్క్లూడ్ అవుతాయి. ఓకే, మిగతా వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇష్యూ చేసే ఆధార్. నెక్స్ట్ కమర్షియల్ పేపర్కి వస్తే కనుక మినిమం క్రెడిట్ రేట్ కొన్ని నామ్స్ ఉన్నాయి. ఈ కమర్షియల్ పేపర్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే కార్పొరేట్స్ ఇష్యూ చేస్తారు, కంపెనీస్ మాట. మినిమం క్రెడిట్ రేటింగ్ ఎంత ఉండాలంటే క్రిసిల్ P2 ఉండాలి రేటింగ్ మాట. అండ్ ఓవరాల్ దట్ మీన్స్ the financial institute can issue commercial paper within overall umbrella limit fixed by the RBI. Issue of commercial paper together with other investment should not exceed 100% of the net owned funds as per the latest audited balance sheet. Any financial institution కనుక కమర్షియల్ పేపర్స్ కనుక ఇష్యూ చేయాలి అనుకుంటే కనుక ఓవరాల్ లిమిట్ అనేది ఉంటుంది. ఓవరాల్ లిమిట్ అంటే బికాజ్ దే కెన్ ఇష్యూ ద అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇష్యూ చేస్తారు వాళ్ళు. ఓకే, కంపెనీ ఉందనుకోండి, కంపెనీ డిబెంచర్స్ ఇష్యూ చేస్తుంది, బాండ్స్ ఇష్యూ చేస్తారు, చాలా చేస్తుంటారు. సో వాటితో పాటు ఈ కమర్షియల్ పేపర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. కానీ దానికి లిమిట్ ఏంటి, ఓవరాల్ లిమిట్ అనేది మాత్రం ఉండాలి. ఆ ఓవరాల్ లిమిట్ అనేది 100% ఆఫ్ దట్ నెట్ ఓన్ ఫండ్స్ దాటకూడదు. దట్ టు లేటెస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం. ఓకే, అండ్ సిపిస్ ఆర్ ఇష్యూడ్ అట్ ఎ డిస్కౌంట్ టు ఫేస్ వాల్యూ. సిపిస్ ఇష్యూ చేసినప్పుడు డిస్కౌంట్ వాల్యూ ప్రకారం ఇష్యూ చేస్తాం. అంటే ఏంటంటే 1000 rupees ద వాల్యూ, ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ సిపి ఆఫ్టర్ 2 years అనుకోండి సపోజ్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 1000 rupees ఇమీడియట్ గా ఇష్యూ చేసినప్పుడే వాళ్ళు ఇప్పుడు అది ప్రజెంట్ రేట్ ఎంత అనేది వాళ్ళు ప్రజెంట్ వాల్యూస్ కదా లెక్కేసేసి, లెటెస్ట్ ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్ 700 rupees అనుకోండి. సో దే విల్ పుట్ ఇన్ ద డిస్కౌంట్ 600 ఎంతో. అంటే మనకి ఏంటంటే ఈ మార్గదర్శి చిట్స్ లోను వాటిలోను పాటలు పాడతారు చూడండి, పాడినప్పుడు ఆ పాట అనేది డిస్కౌంట్కి వెళ్తూ ఉంటుంది. అదే కదా మిగతా వాళ్ళ మెంబర్స్కి బెనిఫిట్. ఎందుకంటే అత్యవసరం వాడికి అవసరం ఉంటుంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే డిస్కౌంట్ కూడా వాడు అమ్ముతూ ఉంటాడు. అది ఏంటంటే మిగతా వాళ్ళకి అదే ప్రకారం ఇక్కడ కూడా అదే ప్రాసెస్, డిస్కౌంట్ అంటే అదే. నెక్స్ట్ రెపో అనేది మీకు తెలుసు ఆల్రెడీ. రెపో అనేది ఇక్కడ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్. అక్కడ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చదువుకున్న రిపో అండ్ రివర్స్ రిపో మెకానిజం అనేది LAF లో అది టూల్స్ కింద వాడుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మాత్రం దట్ ఈస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
Repo involves selling of the security with the agreement to repurchase the same at a future date on a predetermined price. Next, CBLO, collateralized borrowing and lending obligation. CBLO అంటే ఏంటంటే collateralized borrowing and lending obligation అంటే ఏంటంటే ఓకే ఇట్ ఈస్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేటెడ్ బై దట్ CCIL. ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటే క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎందుకు ఇది జరుగుతుందంటే కొంత అందరికీ మనీ మార్కెట్లోకి యాక్సెస్ ఉండదండి. ఓన్లీ ది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ప్రైమరీ డీలర్స్ వీళ్ళు మాత్రమే డీల్ చేస్తుంటారు. కానీ ఒక ఇండివిజువల్ దే కెనాట్ ఎంటర్ ఇంటూ దట్ మనీ మార్కెట్. సో వాళ్ళ కోసం ఇది పెట్టింది. అంటే ఇందులో ఏం జరుగుతుంది, ఫర్ దోస్ హూ హ్యావ్ నో యాక్సెస్ టు ద ఇంటర్ బ్యాంక్ కాల్ మనీ మార్కెట్. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ దెమ్. It is a discounted instrument in electronic book entry form for the maturity period from 1 day to 91 days up to 1 year as per that RBI guide. The tenor అంటే ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ టెన్యూర్ ఏంటంటే మెచ్యూరిటీ పీరియడ్ అన్నమాట. 1 day నుంచి మాక్సిమం 91 days వరకు ఉంటుంది. ఇట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ CCIL అంటే ఎవరైతే ఆపరేట్ చేస్తారు, CCIL అంటే ఏం లేదండి, ఈ కొలాటరైజ్డ్ CBLO ఈ లెండింగ్ బారోయింగ్ యాక్టివిటీస్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంటే చూసేది మాట, హ్యాండిల్ చేసేది, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసేది. సో అది ఎవరు చేస్తున్నారంటే CCIL వాళ్ళు చేస్తున్నారు, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇక్కడ అది దేని మీద వర్క్ చేస్తుంది అనేది పాయింట్. CCIL ప్రొవైడ్ ద డీలింగ్ సిస్టమ్ త్రూ ఇన్ఫైనెట్ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ నెట్వర్క్. దీని ద్వారా చేస్తున్నారు. బికాస్ వీఆర్ యూజింగ్ సో మెనీ నెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వీఆర్ యూజింగ్. బ్యాంక్ నెట్ అంటాం, బ్యాంక్ నెట్ అనేది RBI హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. నెఫ్ట్, RTS ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటారు. అంటే ప్రైవేట్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నెట్వర్క్ ఉపయోగించుకుంటూ ఉంటారు. సో దిస్ ఇన్ఫైనిట్ విల్ బి యూజ్డ్ బై దట్ CCIL. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రేట్స్. ఫర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ కాల్ మనీ మార్కెట్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, ఎలా చేస్తారంటే దేనికి సెపరేట్ బైబిల్ అంటే పుస్తకం ఉంటుంది అన్నమాట. మెథడాలజీ గివెన్ ఇన్ హ్యాండ్ బుక్ బ్రాట్ బై దట్ FIMMDA, ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వీళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకోవడం అన్ని కూడా జరుగుతాయి, క్యాలిక్యులేట్ చేయడం అన్ని కూడా అందులో ఉంటాయి. దాని ప్రకారం చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్. ఓకే, కాల్ మనీ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఇన్స్టిట్యూషన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాల్ మనీ మార్కెట్ బోత్ యాజ్ లెండర్స్. ఎవరుంటారు కాల్ మనీలో? మనకు చెప్పాను కదా, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ RRBs అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అదర్ దాన్ LDBs అండ్ ప్రైమరీ డీలర్స్. ఇప్పుడు అందరూ కూడా మీకు అందరూ మనీ మార్కెట్లో, కాల్ మనీ, నోటీస్ మనీ మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్. ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్ అంటే సెకండరీ మార్కెట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్. ఓకే, అదేంటంటే సెకండరీ మార్కెట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ దట్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై దట్. సపోజ్ కంపెనీ ఉందనుకోండి, కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్తుంది, IPOs అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం. సో దట్ ఈస్ ద ప్రైమరీ. ఓకే, తర్వాత నాకు ఎలాంటి నేనేం చేస్తాను, వెంటనే కొంచెం అమౌంట్ ఎప్రిసియేషన్ వచ్చిన కానీ అమ్మేస్తాను. అంటే ఏంటి, చెయ్యి సెకండరీ మార్కెట్. అక్కడ మళ్ళీ ట్రేడింగ్, పర్చేజింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా సెకండరీ మార్కెట్కి కన్సిస్ట్ ఏముంటాయి అందులో అంటే జస్ట్ దెర్ ఆర్ 2 things will be there. Telephonic market, whereas brokers provide codes to market participants. One method, one channel. రెండోది అంటే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ ఆపరేటెడ్ బై RBI known as NDSOM. దట్ మీన్స్ నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ అండర్ ఆర్డర్ మ్యాచింగ్. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ ద 2 ways. అంటే మార్కెట్ అనేది లో ఫెసిలిటీస్ మాట. ఒకళ్ళు బ్రోకర్స్ డైరెక్ట్గా టెలిఫోన్ ద్వారా హ్యాండిల్ చేసే సిస్టమ్, కోర్స్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ద్వారా చేయడం. ఓకే, ఇంకోటి ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, సెల్ఫ్గా ఉంటాం, నాకు బ్రోకర్ తప్పనే ఉంది. ఇప్పుడు
నేను దానికి సంబంధించింది నేను ఒక యూజర్ ఐడి తెచ్చుకుని నేను ఐ కెన్ పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఇన్ ద మార్కెట్. నాకు బయింగ్ సెల్లింగ్ రేట్స్ అన్ని కూడా ట్రేడ్ అవుతా ఉంటాయి, కనపడతా ఉంటాయి స్క్రీన్లో. సో నేను మ్యాచ్ చేసుకుంటాను. నాకు పలానా 45 రూపాయల దగ్గర నేను పెడతాను నేను బయ్యింగ్కి, ఇంకోటి ఎవడో కొనుక్కోవడానికి పెడతాడు. సో 2 మ్యాచ్ అయ్యింది అనుకోండి, క్లియర్ అయిపోతుంది. నాకు బయ్యింగ్ అయిపోతుంది, వాడికి సెల్లింగ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద వే. దిస్ ఇస్ వన్. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ అంటాం. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద కంపెనీస్. కంపెనీస్ అనేటప్పటికీ వాళ్ళకి ఒక రేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. కార్పొరేట్ బాండ్స్ అన్ని కూడా రేటింగ్ సిస్టమ్కి అనుగుణంగా వెళ్తాయి. ఆ రేటింగ్స్ ఎక్కడి నుంచి అంటే AAA నుంచి D దాకా ఉంటాయి. AAA అంటే హైయెస్ట్ రేటింగ్, D అంటే చాలా లీస్ట్. అదే ఇక్కడ మీకు చెప్తాడు. AAA ఇండికేటింగ్ హైయెస్ట్ సేఫ్టీ, D ఇండికేటింగ్ ఏ వెరీ హై ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్. ఈ రెండు ఇంపార్టెంట్. హౌవెవర్ బాండ్స్ అప్ టు ద రేటింగ్ ఆఫ్ BBB అంటే ఏంటంటే బెంచ్ మార్క్, మినిమం క్వాలిఫైయింగ్ మాట. ఓకే, అలాగే మనం ఇప్పుడు JIBCIBలో క్వాలిఫైయింగ్ మార్క్స్ కావాలనుకుంటే కనుక టు గెట్ బెనిఫిట్ ఆఫ్ పాసింగ్ 45 అంటాం. 45 వస్తే కనుక పర్వాలేదు, ఎందుకంటే ఆ 3 పేపర్స్ మెరిట్ 150 అది వచ్చేసినట్టు నెట్వర్క్. ఆ రకమైన BBB అంటే. స్ట్రిప్స్ అంటే ఏంటి, బాండ్స్ విత్ సేమ్ కూపన్ బట్ వేరియింగ్ మెచ్యూరిటీస్, హైబ్రిడ్ బాండ్స్ ఎక్సెట్రా, దీన్ని స్ట్రిప్స్ అంటాం. ఓకే, అంటే ఏంటంటే సపోజ్ బాండ్ అంటూ మార్కెట్లోకి ఇష్యూ చేశారనుకోండి, దానికి కూపన్ బాండ్ అంటాం. కూపన్ బాండ్ అంటే కూపన్స్ ఉంటాయి. 5 years బాండ్ అనుకోండి, ఇయర్లీ కూపన్ అనేది అటాచ్. అంటే ఏం లేదు, మన ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే అండి. మనం మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది, క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఆప్షన్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అవే మనకు బాండ్ కూడా ఇంట్రెస్ట్ అనేది మనకి జనరేట్ అయ్యి మనకి వస్తూ ఉంటాయి. దాన్ని సెపరేట్గా మనం చూస్తాం, కూపన్స్ అని చెప్పి నేమ్ చేస్తాం దాన్ని. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఒక బాండ్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ బాండ్స్తో పాటు ఈ కూపన్స్ కూడా లింక్ అయిపోయి దానికి వాల్యూ అనేది సెట్ అవుతూ ఉంటుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకి బాండ్స్ సెపరేట్గాను కూపన్స్ సెపరేట్గా ట్రేడింగ్ అయ్యే అవకాశం లేదు. కానీ ఈ స్ట్రిప్స్ ద్వారా ఏం చేశారంటే సెపరేట్ చేసేసి కూపన్స్ సెపరేట్గా ట్రేడ్ అయ్యేలా పెట్టారు, బాండ్స్ సెపరేట్ అయ్యేలా ట్రేడ్ అయ్యేలా పెట్టారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ హైబ్రిడ్ బాండ్స్ అంటాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్. ఇందాక మనం చెప్పాను చూడండి, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ అంటే స్వాప్స్ అని. అలాగే ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ అంటే ఇట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ వేర్ ద అండర్ లయింగ్ అసెట్ ఈస్ ద రైట్ టు పే ఆర్ రిసీవ్ నోషనల్ అమౌంట్ ఆఫ్ ద మనీ ఎట్ ఎ గివెన్ ఇంట్రెస్ట్ రేట్. డెరివేటివ్ అంటేనే అది రిస్క్ ని మిటిగేట్ చేయడం. ఓకే, ఇక్కడ రిస్క్ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ లో రిస్క్. సపోజ్ నేనే ఒక US$ లోన్ లండన్ లో లేకపోతే US లో తీసుకున్నాను. ఓకే, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్, డాలర్స్లో తీసుకున్నాను. ఒక 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 $1 lakh లోన్ తీసుకున్నాను ఒక అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ నుంచి. నేనేం చేయాలి, నేను ఇక్కడేమో ఇండియన్ రూపీస్లో నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, వాడు ఒక అమౌంట్ ఇన్స్టాల్మెంట్ చెప్తాడు కట్టమని, ఒక $1,000 నువ్వు కట్టాలి ఎవ్రీ మంత్ అని. అప్పుడు అక్కడ ₹70 ఉంటుంది. నేను తీసుకున్నప్పుడు లోను, నేను చెప్పినప్పుడు నా ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ₹70కే సెట్ అయ్యి నేను తెచ్చుకున్నాను. కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్ రన్నింగ్ అది ఎప్రిసియేషన్ వచ్చింది అనుకోండి, $75 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నాకేమవుతుంది, ద వాల్యూ ఆఫ్ ద ఇండియన్ రూపీస్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రీపే దట్ లోన్ మే నాట్ బి సఫిషియంట్ టు మీట్ దట్ EMI. ఎందుకంటే EMI అనేది అక్కడ ఎప్రిసియేషన్ డాలర్ పెరిగిపోయింది కాబట్టి నాకు రిస్క్ వచ్చింది. అంటే నేను ఇంకా కొంత ఇండియన్ రూపీస్ యాడ్ చేస్తాను కానీ నాకు అక్కడ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అవ్వదు. అటువంటిది రిస్క్. దానికి ఏం చేస్తామంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం. ఏంటివి అంటే చూడండి, హెడ్జింగ్ ఎక్స్పోజర్, రైజింగ్ క్యాపిటల్, ఇన్వెస్టింగ్. ఓకే, ఇవేంటో ఒకసారి చూసుకోండి, మరీ డీప్కి వెళ్ళినా కూడా మీకు ఇబ్బంది అవుతుంది. Hedging exposure, which are replacing the risk normally associated with interest rate and currency exposure. Rising capital and reducing the cost of the capital by exploiting the funding differences between countries, currencies, and the funding sources. And investing, that means for enhancing yield and achieving portfolio objects. Even different methods we are using for this under this interest rate derivatives. ఏం లేదు, మ్యాపింగ్ అండి. సింపుల్గా చెప్పాలంటే మ్యాపింగ్ అంటే మనం రైజ్ చేసే క్యాపిటల్ సంబంధించింది ఒకటి, ఇన్వెస్ట్ చేసేది ఒకటి, హెడ్జింగ్ ఎక్స్పోజర్ హెడ్జింగ్. దట్ మైండ్ సపోజ్ ఎప్పుడైతే మనకి అలా వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే లోన్ తీసుకున్నారు కదండి,
ఇంకొకటి ఎవరైనా సరే వేరే అంటే ఇవన్నీ కూడాను ఇక్కడ మీకు పలానా చోట తగ్గుతుంది, మనకు లాస్ వచ్చే పాసిబిలిటీ ఉంది అనుకున్నప్పుడు మనకి గెయిన్ వచ్చే పాసిబిలిటీ ఎక్కడ ఉంది అనేది చూసుకుంటాం. చూసుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం లోన్ తీసుకున్నాం, ఇంకోటి ఎవడో డిపాజిట్ చేస్తాడు. సో డిపాజిట్ చేసేవాడికి ఇప్పుడు ఇంట్రెస్ట్ దీనికి ఎప్రిసియేషన్ వచ్చింది అనుకోండి, మనకి ఇబ్బంది అవుతుంది, కానీ అవతల వాడికి డిపాజిట్ చేసేవాడికి అది అడ్వాంటేజ్ అవుతుంది, మనకు నష్టపోతాం. సో అలాగే చూసినయే అందులో ఏముంటాయి, వీడియో డిస్ప్లే మానిటర్ ఉంటుంది, ఏటీఎంలో కీబోర్డ్ ఉంటుంది, మీరు ఆపరేట్ చేస్తారు కాబట్టి. టచ్ స్క్రీన్ ఉంటుంది, అంటే కీబోర్డ్ అయినా మీరు చేస్తారు, టచ్ స్క్రీన్లో కూడా మీరు ఆపరేట్ చేస్తారు. విత్డ్రాయల్ కావచ్చు, లేదా స్టేట్మెంట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తున్నారు ఇదంతా కూడా. నెక్స్ట్ స్లాట్స్ అంటే ఏంటంటే దెర్ ఆర్ వేరియస్ స్లాట్స్ ఇన్ అన్ ఏటీఎం ఫర్ డిఫరెంట్ పర్పసెస్ యాజ్ ఎ డీటెయిల్ బిలో. ఏంటంటే స్లాట్స్, కార్డు పెట్టడానికి ఒక స్లాట్ ఉంటుంది, కార్డు డిస్పెన్సర్, ఓకే, దట్ ఈస్ వన్ మోర్ స్లాట్ దట్ ఈస్. అండ్ తర్వాత ఎన్వలప్ డిస్పెన్సర్. ఎన్వలప్ డిస్పెన్సర్ అంటే మనకి మనీ డిపాజిట్ చేసేటప్పుడు కవర్లో పెట్టేసి మీరు చేయడం, లేదంటే ఒక్కసారి విల్ గెట్ దట్ మనీ ఫ్రమ్ దట్ మిషన్స్. అండ్ డిపాజిట్ స్లాట్, మనం డిపాజిట్ చేసే స్లాట్, అంటే మనం డిపాజిట్ చేసే స్లాట్, దట్ ఈస్ ఆల్సో వన్ స్లాట్. సో ఇవన్నీ కూడా మీకు that means you will come across in this ATMs and deposit machines. Next, HWAK, HAWK. And what is it? This is an intelligent auto teller and network management system. This is intelligent auto teller and network management system. ఏంటిది చేసే ఫంక్షన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇక్కడ ఒకటి ఆటో టెల్లర్ మెషిన్స్ అంటే దిస్ ఈజ్ ఏ క్యాపబుల్ ఆఫ్ థింకింగ్, అంటే ఇంటెలిజెంట్ మెషిన్స్ మాట్లాడు, రైట్. అండ్ హాక్స్ ప్రొవైడ్ అన్సర్పాస్డ్ సర్వీస్ ఈవెన్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రిలయబుల్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే ఏంటంటే సపోజ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఫెయిల్ అయినా కూడా ఇది ఆటోమేటిక్గా ఈ టేక్ ఓవర్ చేసి చేస్తుంది అది. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ హాక్స్. నార్మల్గా మనం చూస్తున్నది ఏటీఎంస్ చూస్తూ ఉంటాం. ఏటీఎంస్ అనేది మామూలుగా మెకనైజ్డ్, దానికి మన ప్రోగ్రామ్ చెప్పిన ప్రకారం ప్రోగ్రాముల ప్రకారం చేస్తూ ఉంటాం. ఇది కూడా హాక్స్ కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆటో, దట్ ఈస్ ఏటీఎంఏ, బట్ ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ ఏటీఎం అని చెప్పేసి అంటాం. ఎందుకు అంటాం అంటే సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వాట్ ఈస్ దట్ టెలికమ్యూనికేషన్స్ కనుక పనిచేయకపోయినా కూడా ఇది వర్క్ చేసేస్తుంది. ఎలా వర్క్ చేస్తారంటే హైటెక్ టెక్నాలజీ జిఎస్ఎం సిస్టమ్ అంటాం చూడండి, దట్ ఈస్ అ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అంటాం, జిఎస్ఎం. ఆ జిఎస్ఎం బేస్డ్ మీద ఇది టేక్ ఓవర్ చేసి ఫంక్షన్ చేస్తుంది. అలాగే మల్టీ ఫెసిలిటీ ఏటీఎంస్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇవి ఏదన్నా కనుక సెక్యూరిటీ థ్రెట్స్ ఏమైనా వచ్చినాయి కనుక ఆటోమేటిక్ ఇది అలారం రైజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. అందు గురించి దిస్ ఈస్ కాల్డ్ అదే ఇంటెలిజెంట్ ఆటో టెల్లర్ మిషన్ అంటాం. ఇట్స్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. సో దిస్ ఈస్ వెరీ స్పెషల్ అండ్ యూ హ్యావ్ టు నో ద ఫీచర్స్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ అవి అలాగే మనకు ఉన్నవి. దట్ మీన్స్ ఏటీఎంస్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇందులో ఏటీఎంస్ కూడా మోడల్స్ ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి. ఆన్లైన్ అనేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మీకు వాట్ ఎవర్ మీరు డేటాబేస్ తర్వాత ఇంటర్ఫేసెస్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయిపోతాయి. కనెక్ట్ అవ్వడం అంటే దిస్ మీన్స్ రియల్ టైం. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ రియల్ టైం అంటే ఏంటి, మీ వాడు కార్డు మీరు ఇన్సర్ట్ చేశారనుకోండి, సపోజ్ యువర్ కార్డ్ ఈజ్ ఇష్యూడ్ బై దట్ ఎక్స్ బ్యాంక్ అండ్ యు ఆర్ డీలింగ్ ఇన్ దట్ వై బ్యాంక్ యొక్క ఏటీఎంలో మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అది వేరు ఇది వేరు, కార్డ్ ఇష్యూయర్ వేరు, దట్ మీన్స్ ఏటీఎం మిషన్స్ వేరే బ్యాంక్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇంటర్ఫేసెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళ సర్వర్స్ వీళ్ళ సర్వర్స్ ఈ ఏటీఎం స్విచ్చెస్ ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయి. అందుకని మీరు చూసే ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ ఉందా లేదా అని చెప్పేసి వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన వెంటనే బ్యాలెన్స్ ఉంటేనే మీకు అలౌ చేస్తుంది, అప్పుడు మీకు డెబిట్ అవుతుంది. డెబిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ అకౌంట్ కూడా సైమల్టేనియస్గా డెబిట్ అయిపోతుంది, అలాగే ఫాస్ట్గా రికన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఆన్లైన్ సిస్టమ్ అంట. ఆఫ్లైన్ అనేది ఎప్పటికి ఏమవుతుందంటే అవి ట్రాన్సాక్షన్స్ అన్ని డెబిట్ చేసి పెట్టేస్తుంది. అవన్నీ కూడా ఈవినింగ్ తర్వాత మీకు బ్రాంచెస్కి అదర్ బ్రాంచెస్కి పంపిస్తారు.
పంపించినప్పుడు ట్రాన్సాక్షన్స్ అక్కడ డెబిట్ చేసి రికన్సల్ట్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే, నార్మల్గా నవేడేస్ అంటే ఆల్ ఏటీఎంస్ ఆర్ ఆన్లైన్. ఓకేనండి. నెక్స్ట్ స్టాండ్ అలోన్ అనేటప్పటికి ఏంటంటే ఇది ఏటీఎం నెట్వర్క్లో ఉండదు, అంటే సోలోగా ఉంటుంది అన్నమాట, సెపరేట్గా ఉంటుంది. అంటే మనకి చూడండి, ఒకప్పుడు దట్ మీన్స్ బిఫోర్ కోర్ బ్యాంకింగ్ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఎలా ఉండి ఒక బ్రాంచ్తో ఒక బ్రాంచ్ కనెక్ట్ అవ్వకుండా, అలాగే ఏటీఎంస్ కూడా ఏ ఏటీఎంకి ఆ ఏటీఎం ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ కట్ ఆల్ కనెక్టెడ్ టు దట్ ఏటీఎం. అలాగే మన సింగిల్ సిస్టమ్, సింగిల్ యూజర్ సిస్టమ్స్ అనుకున్నాం కదా ఇందాక జస్ట్ ఫస్ట్ వీడియోలో, ఆ రకంగా నెట్వర్క్డ్ ఏటీఎంస్ అంటే ఏంటంటే దిస్ ఇస్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్ అండ్ ఆల్ బ్రాంచెస్ దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏటీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ అనేది దీనికి అడ్వాంటేజ్ ఇన్ దిస్ ఏరియా. నెక్స్ట్ క్యాష్ డిస్పెన్సర్ సిడి, అది మీకు తెలుస్తున్నది. ఏటీఎంలో మీకు డిస్పెన్సర్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, దట్ సిడి అంటాం. క్యాష్ డిస్పెన్సర్ సిస్టమ్ అనేది ఏటీఎంలో వితౌట్ డిపాజిటరీ, అంటే ఇది డిపాజిటరీ కింద తీసుకోవాలన్నమాట. ఓన్లీ డిస్పెన్సింగ్ సిస్టమ్ అంతా కూడా. క్యాష్ విత్డ్రాయల్ మాత్రం, డిపాజిట్ అనేది అది వేరే మిషన్. అంటే ఏంటంటే మీకు స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్స్ మీరు క్యాష్లో ఆ మిషన్స్లో మీరు డిపాజిట్ చేయొచ్చు. ఓకే, ఆ డిఫరెంట్ బ్రాంచెస్ విల్ కాల్ ఇన్ విత్ డిఫరెంట్ నేమ్స్. అందుకని ఐఎమ్ నాట్ పర్టికులర్ ఆఫ్ సేయింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ దట్ సిస్టమ్. ఓకే, నెట్వర్కింగ్ ఆఫ్ ఏటీఎంస్కి వచ్చేటప్పటికి మనం ఉపయోగించేది ఏంటంటే IDRBT setting up a national financial switch to facilitate connectivity of all other switches. అంటే ప్రతి బ్యాంక్కి కూడా ఒక ఏటీఎం నెట్వర్క్ అనేది ఉంటుంది. ఆ ఏటీఎం నెట్వర్క్ ఏటీఎం స్విచ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఒక నెట్వర్క్కి ఫైనల్గా ఒక కామన్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కామన్ నెట్వర్క్నే మనం కామన్ స్విచ్ని మనం ఏమంటామంటే నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ అంటాం. దట్ మీన్స్ NFS. ఇది ఎవరు సెటప్ చేశారు అంటే మన బ్యాంకింగ్లో ఇవన్నీ చూసేవాళ్ళు ఎవరంటే కనుక ఐడిఆర్బిటి వాళ్ళు చూస్తారు. ఈ ఐడిఆర్బిటి వాళ్ళు సెటప్ చేసిన. మళ్ళీ మీకు కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, వాట్ ఈజ్ మెంట్ బై ఐడిఆర్బిటి, అది ఎక్కడ ఉంటుంది అనేది. ఇట్ ఈజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, అబ్రివేషన్ ఆఫ్ దిస్ ఐడిఆర్బిటి. ఎక్కడ ఉంటుంది అంటే కనుక దట్ వాజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకేనండి. సి ఇది ఏం చేస్తుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద సర్వర్స్ అన్ని కూడా చేస్తుంది. ఇది ఆర్బీఐ అనేది ఎక్కడ ముంబైలో ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ జరుగుతూ ఉంటాయి కదండి. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే కనుక ఈ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మెయింటైన్ బై దట్ ఐడిఆర్బిటి. అకౌంటింగ్ సిస్టమ్ అంతా కూడాను, అంటే అకౌంట్స్ సెటిల్ చేయడం ఏం చేసే పని అంతా కూడాను అది ఆర్బీఐ ముంబై ప్లస్ డిఫరెంట్ అదర్ ఆర్బీఐస్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ విత్ దిస్ సెంట్రల్ ఆర్బీఐ ముంబై. సో ఈ రకంగా ఏమవుతుందంటే మీకు బోత్ రెండు కూడా కొరిలేట్ చేసుకుని మనకి ఈ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంతా కూడా మెయింటైన్ చేస్తుంటారు. సో ఆ రకంగా మీకు ఐడిఆర్బిటి ఈజ్ ఇంపార్టెంట్, అబ్రివేషన్ ఇంపార్టెంట్, అలాగే ఐడిఆర్బిటి సెటప్ చేసిన స్విచ్ పేరేంటో కూడా మీకు ఇంపార్టెంట్. ఓకే, అందు గురించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. NPS ఆపరేషన్స్ అది 2009లో స్టార్ట్ అయింది. ఇదేంటి అంటే కనుక ఇప్పుడు ఏదైతే ఐడిఆర్బిటి మెయింటైన్ చేస్తుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, సర్వర్స్, మెయింటైనింగ్ ఆఫ్ సర్వర్స్, గేట్వేస్, తర్వాత ఒక బ్యాంక్ కనెక్ట్ చేయడం, ఇంటర్ఫేసెస్, స్విచెస్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేదంటే ఐడిఆర్బిటి. కానీ అక్కడ ఏమైందంటే ఓవర్లోడ్ అయిపోయింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ అనేది పాపులర్ అయిపోయి ఒకప్పుడు ఏదో సింగిల్ ఫిగర్ మీద ఉండే నెంబర్లన్నీ కూడా ట్యాక్స్లోకి వెళ్ళిపోయి. సో దాంతో సర్వర్స్ మీద లోడ్ ఎక్కువ అయిపోయేటప్పటికి ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా వచ్చేటప్పటికి, ఈ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ వచ్చేటప్పటికి ఓవర్ బర్డెన్ అవుతుందో సర్వర్ మెయింటెనెన్స్. వాళ్ళు ఏం చేశారు, డీలింగ్ చేసేసి దే స్టార్టెడ్ ఏ సెపరేట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ది NPCI అంటాం. ఇది NPIC కదండి, NPCI పొరపాటు పడింది అది. అండ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు చేసేది ఏంటంటే సమ్ వర్క్ దే హ్యావ్ టేకెన్. అదేంటి, అది కూడా పేమెంట్ సిస్టమ్. ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ ఉందనుకో, మొబైల్ బ్యాంకింగ్ అని, తర్వాత కార్డ్లెస్ దట్ మీన్స్ ట్రాన్సాక్షన్స్, తర్వాత వైఫై, ఇవన్నీ వచ్చేసినాయి కదండి ఇప్పుడు. అంటే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట.
So this is another setup, supplement of this main. Next, IBA. IBA is the Indian Banks Association was the first organization to set up a shared payment working network system. ఇది ఇంపార్టెంట్. SPNS అంటే ఏంటి? దాన్ని మనం స్వధాన్ నెట్వర్క్ ఆఫ్ ATMs ఇన్ ముంబై అంటే ఎస్పెషల్లీ ఇన్ ద ముంబై ఆల్ ATMs ఆర్ నెట్వర్క్ కనెక్టెడ్ at the time. సో దానికి ఏం చేశారంటే దే హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెట్వర్క్ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ as SPNS అంటాం. ఓకే, దట్ మీన్స్ షేర్డ్ పేమెంట్ నెట్వర్క్ సిస్టమ్ అంటాం. దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే 24 hours 7 days in a week కంప్లీట్గా ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా అన్ని ATMs కూడా ఫంక్షన్ అయ్యేలాగా విత్ ఇన్ ద ముంబై దే హ్యావ్ డన్ దిస్ వన్. నెక్స్ట్, వైట్ లేబుల్ ATM WLA. వాట్ ఈస్ దిస్? వైట్ లేబుల్ ATMs మనకి ATMs అన్నీ ఉన్నాయి, బట్ ఇండివిజువల్ బ్యాంక్స్ దే ఆర్ మెయింటైనింగ్ దిస్ ATMs, and RBI they have encouraged that another parallel setup of this ATMs maintenance. అది ఎలాగంటే organizations అంటే నాన్ బ్యాంకింగ్ కంపెనీస్, ఓకే, దే కెన్ ఓన్ అండ్ దే కెన్ ఆపరేట్ దిస్ ATMs. ఓకే, టాటా ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ కొనుక్కొని మెయింటైన్ చేయొచ్చు ATMs. చేసిన తర్వాత అక్కడ వాళ్ళు దే వోంట్ డిస్ప్లే అని బ్యాంక్స్ బ్రాండింగ్ సైనేజ్ ఏమీ మెయింటైన్ చేయక్కర్లేదు. మనకు మామూలుగా మనం ATMకి వెళ్ళామంటే మన బ్యాంకు, మన ప్రోడక్ట్స్, మన అన్ని కూడా కనబడతా ఉంటాయి. అంటే మన ఓన్ ఇండివిజువల్ బ్యాంక్స్ మెయింటైన్ చేసి ATMs కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. జస్ట్ ఇట్ ఈస్ టోటల్లీ నో బ్యాంక్ బ్రాండింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ దట్ పర్టికులర్ వైట్ దిస్ WL. అందుకని వైట్ అంటే ఏంటంటే ఏమీ ఉండదు దాని మీద. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ వైట్ లేబుల్ అంటాం. నెక్స్ట్, intention of this one is initiated in the financial purpose of this one అంటే to encourage more that means electronic transactions అంటే withdrawals అని కూడా మీకు అంటే డెలివరీ ఛానల్ పెంచడం కోసం దే హ్యావ్ ఎంకరేజ్ దట్ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం కోసం దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ వన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మరి ఇన్కమ్ రావాలనుకుంటే కనుక మరి మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంత ఇన్కమ్ కావాలి కదండి. అందుకని ఏం చేస్తే దే హ్యావ్ పర్మిటెడ్ to do some business out of this establishing of that ATM. ఏ రకంగా అంటే వాళ్ళు యాడ్లు ఇచ్చుకుంటారు, ఆ యాడ్ల మీద డబ్బులు వస్తూ ఉంటాయి, అలాగే చేసుకోవచ్చు వాళ్ళు. నాన్ బ్యాంక్ ఎంటిటీ రిఫర్డ్ టు దట్ WA ఆపరేటర్స్ ఎక్కడంటే Tier 1 అండ్ Tier 2 ప్లేసెస్ అండ్ Tier 3 అండ్ Tier 6 ప్లేసెస్. ఇదేంటంటే పాపులేషన్ క్రైటీరియా బేసిస్ మీద Tier 1, Tier 2, Tier 3 అని చెప్పేసి మనం విడగొడతాం. కాబట్టి ఆ ఏరియాస్లో మాత్రమే దీస్ WLAs కెన్ బి ఎస్టాబ్లిష్డ్. ఇది ఆల్ బైండింగ్ ఆఫ్ దట్ RBI గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులేట్ అవుతాయి. అండ్ WLA ఆపరేటర్ విల్ బి ది అక్వైరర్ పర్మిటెడ్ టు ఎర్న్ ఎక్స్ట్రా రెవెన్యూ టు అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మీరు చెప్పే పాయింట్. నెక్స్ట్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఆల్రెడీ చెప్పాను కదండి. ఇందులో ఎవరు ప్రమోట్ చేశారు? అఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్ ది థింగ్స్ పార్ట్నర్స్, బట్ ఊనే చూడండి RBI మెయిన్ పార్ట్నర్ ఇందులో అండ్ 10 crore ప్రమోటర్ బ్యాంక్స్, అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా దే ఆర్ ద ప్రమోటర్స్ ఆఫ్ దిస్ NPCI. అంటే వాళ్ళు క్యాపిటల్ అనేది వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు టు స్టార్ట్ దిస్ NPCI అంతే. నెక్స్ట్, రూపే మీరు చూస్తున్నారు రూపే కార్డ్ అని. రూపే కార్డ్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ ది బెనిఫిట్స్ ఆఫ్ ద రూపే కార్డ్స్ ఎందుకు వచ్చింది అంటే కనుక ఎర్లియర్ మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి లేదు. మన ఏంటంటే ఎంతసేపు కూడా మన డెబిట్ కార్డ్స్ కావాలన్నా క్రెడిట్ కార్డ్స్ కావాలన్నా కూడా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ, వీసా, మాస్టర్ కార్డు వీళ్ళే రూల్ చేసేవారు మొత్తం అంతా కూడా వరల్డ్ వైడ్గా. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే మన దాసోహం అంటే వాళ్ళకి కార్డు కావాలంటే వాళ్ళు కొంత ఫీజు చెల్లించుకుని ఆ కార్డు మీద వచ్చే కమిషన్స్ యూజ్ చేసే దాని మీద వచ్చే కమిషన్లు వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇలాగ ప్రతిదానికి కూడా ఇట్ ఈస్ ఆల్ బిజినెస్ ఓరియంటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎర్నింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ అవర్ ఓన్ కంట్రీ ట్రాన్సాక్షన్స్ బేస్ మీద వచ్చే కమిషన్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఏమవుతుంది, కాస్ట్ ఫ్యాక్టర్ పెరుగుతుంది కదండి. అది మన కన్స్యూమర్ మీద వేస్తాం, ప్రొప్రైటర్స్ మీద, వాళ్ళ మీద. అందు గురించి అది ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశం టు ఎంకరేజ్ డిజిటలైజేషన్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ అండ్ అదర్ థింగ్స్ రూపే అనేది స్టార్ట్ చేసాం. అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ దట్ వీసా అండ్ మాస్టర్ కార్డ్స్. ఓకే, ఎప్పుడైతే మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకున్నామో ఎలా క్రియేట్ చేసాం? NPCI ద్వారా క్రియేట్ చేసాం. అంటే ఏదైతే వీసా అండ్ మాస్టర్ కార్డ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్నారో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి NPCI ద్వారా పెట్టించాం.
పెట్టించి మనమే కార్డ్స్ ఇష్యూ చేసుకోవడం, మనమే మనం అన్ని కూడా ప్రమోట్ చేసుకున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మన కాస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు దట్ మన కార్డ్ హోల్డర్స్ బెనిఫిట్ అండ్ మన గవర్నమెంట్ కూడా ఇన్కమ్ అనేది ఇక్కడ రిటైన్ అవుతుంది బయటకు వెళ్ళకుండా. సో దిస్ ఇస్ ద ప్రైమ్ మోటో ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ దిస్ రూపే. ఓకే, బెనిఫిట్స్ అంటే ఇవే: లోయర్ కాస్ట్ అఫోర్డబిలిటీ, కస్టమైజ్డ్ ప్రోడక్ట్ ఆఫరింగ్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది ఇండియన్ కన్స్యూమర్స్. ఇదివరకు అంటే ఫారిన్ వీసా వాళ్ళంతా వాళ్ళు కాబట్టి మన డేటా అంతా కూడా వాడు క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మన కంట్రీదే కాబట్టి మన డేటా అనేది బయటకు పోదు. Provide electronic product options, untapped and unexposed consumer segment, interoperability between the payment channels and products, and the Rupee secure అంటే దిస్ ఈజ్ ఈ-కామర్స్ సొల్యూషన్ ఆఫ్ దట్ అనిపిస్తుంది. ఈ రూపే అనేది మనం కార్డ్స్ అనేది మనం ఈ-కామర్స్లో కూడా మనం ప్రమోట్ చేసాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ బెనిఫిట్ టు దస్ ఫర్ కంట్రీ పర్పస్. అండ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంట, పిన్ అనేది వాట్ ఈజ్ పిన్. ఎందుకంటే మనం ఏటీఎంస్ ఆపరేట్ చేసినప్పుడు పిన్ నెంబర్ అంట. పిన్ అంటే ఏంటి? పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, ఇట్ ఈస్ యూనిక్ అండ్ ఇట్ జస్ట్ లైక్ ఏ పాస్వర్డ్ లాంటిది. ఆథెంటికేషన్ ఆఫ్ అవర్ ఏటీఎం అంటే పాస్ టెర్మినల్ ప్రాంప్ట్. సో మనకి కార్డ్ హోల్డర్స్కి మనం ఈ పిన్ అనేది ఒక సేఫ్ సెక్యూరిటీ లాంటి మాట. సో వన్స్ ద పిన్ ఈజ్ ఎంటర్డ్ ద టెర్మినల్ చెక్స్, ఇవన్నీ కూడా మీకు తెలుసున్నది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కార్డ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ కార్డ్ అంటే ఒకప్పుడు ఓల్డ్ కార్డ్స్ అన్ని కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్ అదే స్ట్రిప్ అనేది వచ్చింది. దాని మీద మనకు ఏం చేస్తారంటే మన డేటా అంతా కూడా అందులో మ్యాగ్నిఫై చేసి అందులో పెట్టేవాళ్ళం, అది స్టోర్ చేసేవాళ్ళం. అది మనకి ఏంటంటే కార్డ్తో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇట్ విల్ రీడ్, కార్డ్ రీడర్ ఉంటుంది, రీడ్ చేసి మనకి డేటా అంతా కరెక్ట్గా అయితే కనుక ప్రాంప్ట్ చేస్తుంది, మనకి ఏటీఎంని ఆపరేట్ చేసేవాళ్ళు. సో దీంట్లో మిస్యూజ్ అవుతున్నాయనే ఉద్దేశంతో, అంటే క్లోనింగ్ అనేది కూడా జరుగుతుందనే ఉద్దేశంతో తీసి పడేసి మనం ఏం చేసినప్పుడు దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ చిప్ బేస్డ్ కార్డ్స్ కింద మనం స్విచ్ ఓవర్ అయిపోయాం. సో ఇవన్నీ ఓల్డ్ డేస్లో మనం ఉపయోగించుకున్నాం అన్నమాట. క్రెడిట్ కార్డ్స్కి వస్తే కదప్పటికి ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, జస్ట్ సమ్ టైమ్స్ దే ఐ ఆస్క్ ఆల్సో ద స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ అరౌండ్ ఎంత ఉంటే 8.5 into 5.5 centimeters డైమెన్షన్స్ కూడా అడిగాడు కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. 8.5 to 5.5 నార్మల్ సైజ్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ కార్డ్స్ ఏదైనా సరే. ఇందులో మన కార్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి, ఛార్జ్ కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అండ్ ప్లాస్టిక్ కార్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే, స్మార్ట్ కార్డు, చిప్ బేస్డ్ కార్డు, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్. రెస్ట్రిక్టెడ్ కార్డు, మెంబర్ కార్డు, ఇవన్నీ. నెక్స్ట్ వాట్ ఇస్ 1 by 1 విషయాల్సి. ఛార్జ్ కార్డ్ అనేటప్పటికి నథింగ్ బట్ ఏ డెబిట్ కార్డ్ లాంటిది, సారీ క్రెడిట్ కార్డ్ లాంటిది. అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం చేసేసుకుంటాం. సో చేసేసుకుని ఓ పీరియడ్ ఆఫ్ టైం 30 days లేకపోతే 45 days రీజనబుల్గా. జనరల్గా ఏంటంటే మనం అంటే జస్ట్ లైక్ మనకు ఒక క్రెడిట్ లాంటిది. ఓకే, అది మంత్ ఎంత ఉంటుంది, టోటల్ అమౌంట్ అంతా కూడా మీకు ఒకసారి అక్యుములేట్ అయిన తర్వాత దట్ విల్ బి డెబిటెడ్ టు దట్ అకౌంట్. గివెన్ అరౌండ్ 25 to 50 days టైం ఇస్తారు టు క్రెడిట్ దిస్ అకౌంట్ ఇన్ కేస్ దెర్ ఆర్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఇన్ దిస్ అకౌంట్లో ఉంటే సరే ఆ టైంకి, లేకపోతే కనుక యూ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫండ్స్ ఇన్ దట్, అంటే ఛార్జ్ చేసుకుని రెడీగా ఉంటారు. ఆ పర్టికులర్ పీరియడ్ వచ్చేటప్పటికి డెబిట్ అవ్వడానికి బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఓకే, సో నార్మల్లీ దట్ పీరియడ్ ఈజ్ అరౌండ్ 25 to 50 days time to credit this account in case there are. This is the basic mechanism of this charge cards. Okay, and since the transactions are accumulated, it is only charged that is not debited to that account immediately. ఎప్పటికప్పుడు అకౌంట్ డెబిట్ అవ్వదు, ఓన్లీ అక్యుములేట్ ఒకసారి డెబిట్ అవుతుంది. అప్పటిదాకా అది అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ చార్జ్ అంట. క్రెడిట్ కార్డ్ అనేటప్పటికి డిఫరెంట్, మనం చేసిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా డెబిట్ అవుతూ ఉంటుంది మన బ్యాలెన్స్కి. సో ట్రాన్సాక్షన్ డెబిటెడ్ ద కార్డ్ హోల్డర్ అకౌంట్ వన్స్ ఇన్ ఏ మంత్, ఒకసారి డెబిట్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే బిల్లింగ్ జరుగుతున్నప్పుడు మొత్తం టోటల్గా అమౌంట్ ఎంత అనేది మనకి ఫైనల్ చేస్తుంది. The difference between the credit and the charge card is that in the case of a charge card, the amount becomes payable immediately on the debit to that account. అంటే ఒకసారి మనం డెబిట్ చేసేయాలి. సపోజ్ నా బిల్ అంతా కూడా టోటల్గా ఒక 1 monthకో లేకపోతే 35 daysకో పడిన టైంకి ఒక 50,000 టోటల్ అమౌంట్ అయింది అనుకోండి. ఈ 50,000 అనేది వన్ టైంలో మనం పే చేసేయాలి. అదే కనుక క్రెడిట్ కార్డ్ అనుకోండి, అవసరం లేదు. మినిమం అమౌంట్ అనేది మనం 10% ఆఫ్ దట్ 50,000 ఎంతో చెప్తాడు వాడు, ఆ మినిమం బ్యాలెన్స్ మనం పే చేసేసి మిగతాది మనం పోస్ట్ పోన్ చేయొచ్చు.
అలాగా ప్రతి నెల కూడా మనం మినిమం బ్యాలెన్స్ పే చేసుకుంటూ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఆ మిగతా బ్యాలెన్స్ అమౌంట్కి మనకు ఇంట్రెస్ట్ అనేది నామినల్గా పే చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద కేస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దట్ చార్జ్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ అంటే ఏంటో తెలిసింది. అంటే వాట్ ఎవర్ దట్ బ్యాలెన్స్ లయింగ్ ఇన్ అవర్ అకౌంట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ personally going to the branch for withdrawal, you can make use of this debit cards in that డెలివరీ ఛానల్స్, ఏటీఎంస్ ద్వారా మనం చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ కార్డ్స్ అంటే ఏంటంటే ఏటీఎం కార్డ్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఐసీ చిప్ అనేది ఉంటుంది. దానికి ఇన్స్టాల్డ్ స్పెసిఫైడ్ బై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ISO 7816. ఈ కోడ్స్ అనేది ఇంపార్టెంట్. దీస్ కోడ్స్ సమ్టైమ్స్ of course it is remembering the difference difficult కావచ్చు, but they are giving in the examinations. Okay, సో స్మార్ట్ కార్డ్స్ అనేది నవేడేస్ మనం ఉపయోగించే అన్ని కూడా డెబిట్ కార్డ్స్ అన్ని కూడా స్మార్ట్ కార్డ్స్ కింద లెక్క. అంటే అవన్నీ కూడా చిప్ బేస్డ్ ఇప్పుడు వచ్చేయని కూడా. ఒకప్పుడు అయితే కనుక మనకి డెబిట్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ అనేది సెపరేట్గా ఉంటాయి. చిప్ బేస్డ్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ అనేవాళ్ళం. డెబిట్ కార్డ్స్ అనేటప్పటికీ మనకి మ్యాగ్నెటిక్ స్టిప్ అనేది, దాన్ని మనం డెబిట్ కార్డ్స్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని కూడా చిప్ బేస్డ్ చేసేస్తారు కాబట్టి స్మార్ట్ కార్డ్స్ కింద లెక్క. బట్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, మెయింటైన్ చేయాలంటే మీకు డైమెన్షన్స్ ఆఫ్ ద చిప్, తర్వాత ప్రాసెసింగ్, అవన్నీ కూడా మనం క్వాలిటీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ as ISO 7816 అంటాం. ఇట్ ఈస్ ఎ కామన్ ప్రోటోకాల్. ఓకే, ఇంటర్నల్ స్టాండర్డ్స్ మాట. అండ్ ద టూ మెయిన్ టైప్స్ ఆఫ్ దట్ స్మార్ట్ కార్డ్స్ ఏంటంటే, ఫర్ స్మార్ట్ కార్డ్స్ ISO 7816 డిఫైన్స్ ద ఫిజికల్ ఫీచర్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ISO 10202 డిఫైన్స్ ద సెక్యూరిటీ ఫీచర్స్. ఇందులో ఏంటంటే ఇది ఫిజికల్ ఫీచర్స్ ని డిఫైన్ చేస్తుంది స్మార్ట్ కార్డ్స్ లో ISO 7816 అనేది. తర్వాత కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అవి డిఫైన్ చేస్తుంది. ISO 10202 అనేది ఏం చేస్తుంది, సెక్యూరిటీ ఫీచర్స్ మీద డిఫైన్ చేస్తుంది. స్టాండర్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ అంటే మనకు పిన్, ఓటీపీలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ కమింగ్ అండర్ సెక్యూరిటీ ఫీచర్స్ కింద వస్తాయి. ఓకే, అండ్ స్టోరింగ్ ఆఫ్ ద డేటా, బ్యాలెన్స్ క్యాప్చరింగ్, తర్వాత అది ఉందా లేదా, తర్వాత ఈ ప్రాంప్టింగ్ ఫర్ ద యువర్ పేమెంట్ ఆర్ డిక్లైన్, రిజెక్ట్, ఇవన్నీ కూడా మనకు వచ్చేదంతా కూడా ఫిజికల్ ఫీచర్స్. ఫిజికల్ ఫీచర్స్ అంటే దట్ మీ కార్డు, దట్ వాట్ ఈస్ ద ఎంబోజింగ్, నేమ్, ఫోటో, and back side of that what is that norms or guidelines for to follow the cards, even physical nature, appearance nature part. Next, EMV cards. EMV cards and Euro, Master Card and Visa, ఈ ముగ్గురు కలిపి ఇంట్రడ్యూస్ చేసిన కార్డ్స్ మనం EMV కార్డ్స్ అంటాం. ఓకే, అంటే వీళ్ళంతా ముగ్గురు కూడా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అంతా కూడా కంబైన్ అయ్యి దే హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ కార్డ్ ఎస్పెషల్లీ ఫర్ దట్ పాయింట్ ఆఫ్ సేల్ కి లింక్ చేసి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది అంతా కూడా ఇప్పుడు నౌ బేస్డ్ ఆన్ దట్ ఐసీ స్టాండర్డ్స్ ఏంటంటే IEC 7816 సేమ్ పైన కింద ఒకటే కాంటాక్ట్ కార్డ్స్. స్టాండర్డ్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ స్టాండర్డ్స్ బేస్డ్ ఆన్ ISO IEC 14443 ఫర్ కాంటాక్ట్లెస్ కార్డ్స్. సో ఇప్పుడు మీకేమవుతుంది, కాంటాక్ట్లెస్ కార్డ్స్ కి మనం ఉపయోగించే ISO స్టాండర్డ్స్ ఎంత అంటే కన్నా 14443 అని ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ ఈస్ దట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ కాంటాక్ట్ కార్డ్స్ అయితే కనుక వీ హ్యావ్ టు గివ్ దట్ ISO స్టాండర్డ్స్ ఆఫ్ ISO 7816. These two numbers are very, very important. And one more important number, that is ISO 10202 అనేది ఏంటంటే it is only for security features of this smart cards. ఎందుకంటే ISO 7816 అని ఫిజికల్ ఫీచర్స్ చెప్తుంది, ISO 10202 అనేది సెక్యూరిటీ ఫీచర్స్ గురించి చెప్తుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ త్రీ నెంబర్స్. నెక్స్ట్ మెంబర్ కార్డ్. మెంబర్ కార్డ్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ యూజ్ ఎక్స్క్లూజివ్లీ బై మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ ఆర్ చైన్ ఆఫ్ హోటల్స్. జనరల్గా మనకి ఏంటంటే కొన్ని హోటల్స్, క్లబ్స్లో ఏంటంటే మెంబర్ కార్డ్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ యూ బికమ్ ఏ మెంబర్ దే ఇష్యూ ద కార్డ్. సో బేసింగ్ ఆన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ doing the transaction with the cash, you can make use to this card basis. దానికి అంటే కొంచెం ఇన్సెంటివ్స్, వాట్ ఈస్ దట్ బోనస్ పాయింట్స్ అని, తర్వాత కొన్ని గిఫ్ట్స్ అని, ఇటువంటివన్నీ కూడా అటాచ్ చేస్తారు టు ఎంకరేజ్ ప్రమోట్ దట్ మీన్స్ యువర్ ట్రాన్సాక్షన్స్ విత్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. అది ఎగ్జాంపుల్ ఏంటంటే తాజ్ కార్డ్. ఇట్ ఈస్ ఎ ఫేమస్ కార్డ్ అండ్ దీస్ కార్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద హోటల్స్
అండ్ దేర్ హోటల్స్, వాళ్ళ యొక్క గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్నింటిలో కూడా మనం ఉపయోగిస్తాం అది. ఓకేనండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దట్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్కి వస్తే, కనుక అడ్వాంటేజెస్ అంటే కార్డ్ హోల్డర్, మల్టిపుల్ పిన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ మల్టిపుల్ పిన్ ఫెసిలిటీ, అదర్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. బికాస్ whoever using this credit cards, they will know very well of this credit card system అని తెలుస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత డైనమిక్ సిగ్నేచర్ వెరిఫికేషన్, అండ్ which is a signature is written, the dynamic signature tablet, and fingerprint verification, voice recognition systems, that means hand geometry. ఇవన్నీ కూడా పిన్స్, అంటే మనం ఉపయోగించే పిన్స్, అంటే మన నెంబర్ ఉపయోగించవచ్చు, లేదని కనుక రెటినల్ ప్యాటర్న్ వెరిఫికేషన్ ద్వారా కూడా దట్ పిన్ అనేది చూసుకోవచ్చు. అలా కాకుండా వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ దాకా కూడా ఉపయోగించవచ్చు. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ దిస్ పిన్ సబ్స్టిట్యూట్స్ అన్నమాట. ఇది ఎక్కడ వస్తుందంటే, మీకు సపోజ్ ఇప్పుడు మీకు ఫోన్పే ఉంది, మీరు సపోజ్ ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, ఇల్లిటరేట్స్ ఎవరున్నా, లేకపోతే అవతలకి మనం కొట్టింది ఫేక్ లేకపోతే జెన్యూన్ అని చెప్తే వాయిస్ మెసేజ్ పెట్టుకుంటారు. మనం సపోజ్ 1000 రూపీస్ మనం పే చేసినట్టు మనం చూపించాం అనుకోండి, మొబైల్లో ట్రాన్స్మిట్ చేసాం అనుకోండి, ఎంట్రీ ఆటోమేటిక్గా వాయిస్ 1000 రూపీస్ వాజ్ క్రెడిటెడ్ అని చెప్పేసి మీకు వాయిస్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ట్రాన్సాక్షన్స్ విల్ మేక్ యూస్ ఆఫ్ దిస్ పిన్స్. అలాగే వీన్ రికగ్నిషన్ కూడా ఉపయోగిస్తాం. వీన్ రికగ్నిషన్ అంటే తమలను అంటాం. ఓకే, మన హ్యాండ్స్ వాటిలో ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట. అంటే వాడి యొక్క అందులో వాటి దట్ వెసల్స్ ఉంటాయి కదండి, ఆ వెసల్స్ పొజిషన్ ఎలా ఉంది, ఓకే, నెంబర్ అంటే ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి నర్వ్స్ అన్ని కూడా, పొజిషన్ ఎంత ఉంది, వాడి నర్వ్స్ సిస్టమ్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు స్కానింగ్ లో వాడి ఫిక్స్ చేసేసుకుంటుంది. ఫిక్స్ చేసుకున్న తర్వాత అంటే మన హ్యాండ్ కనుక మీరు అక్కడ ఇంప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అది రీడ్ చేసేసి పిక్చర్ స్టోర్ చేసుకుంటే కనుక అగైన్ ఇఫ్ యూ పుట్ దట్ palm on that particular mission, automatically it will recognize you. So this is called as a van recognition అంటాం. నెక్స్ట్ అలాగే విజువల్ రికగ్నైజేషన్, పర్సన్ని జస్ట్ స్కాన్ చేసి ఆటోమేటిక్గా వీడియో కెమెరాలో స్కాన్ చేస్తుంది, అది మీరు చూసిన నించున్న వెంటనే ఆటో మిమ్మల్ని డిటెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ విజువల్ రికగ్నిషన్. దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దట్ మల్టిపుల్ పిన్స్ లో వస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పర్సెంటేజ్. ఎలక్ట్రానిక్ పర్సెంటేజ్ ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంకులో మనకి బ్యాలెన్స్ ఉంటుంది, 1,00,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. మనం మామూలుగా ఏం చేస్తాం, మనం డెబిట్ కార్డ్ అనేది ఉపయోగిస్తాం. డెబిట్ కార్డు ఆ పర్టికులర్ అకౌంట్కి కనెక్ట్ అయి ఉండాలి. సో ఇది కనుక మన పాస్వర్డ్ అనేది లీక్ అయ్యో, లేకపోతే కనుక ఇది పోయడం జరిగింది, మిస్యూజ్ అయింది అనుకోండి, మిస్అప్రోప్రియేట్ చేయబడింది అనుకోండి బయట ఎవరు చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, దేర్ ఇస్ ఎ థ్రెట్ ఆఫ్ 1,00,000 బ్యాలెన్స్ మొత్తం అంతా కూడా వాష్అవుట్ అయిపోవడానికి అవకాశం. ఎందుకంటే ఈ కార్డు లిమిట్ అంతా కూడా అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా కనెక్ట్ అయ్యింది కాబట్టి. అదే కనుక ఎలక్ట్రానిక్ పర్స్ అనుకోండి, ఇది జస్ట్ లైక్ మన ఛార్జ్ లాంటిది అనమాట. మన ఇప్పుడు సిమ్ కార్డు ఉంది, మనం 90 రూపీస్ కావాలంటే 90 రూపీస్ మీద ఛార్జ్ చేసుకుంటాం, 100 రూపీస్ టాక్ టైం కావాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేసుకుంటాం, మనకు కావాల్సినట్టుగా మనం చేసుకుంటాం. అదే ప్రకారం ఇక్కడ ఏం చేస్తారంటే అమౌంట్ అనేది మనం ఛార్జ్ చేసుకుంటాం. మన బ్యాలెన్స్లో ఉన్న 1,00,000 రూపాయలు ఉన్నప్పటికీ కూడా I will transfer this only 10,000 per hour purpose. నేను ఫంక్షన్కి వెళ్తున్నాను అంటే I will just load at 10,000 only that. ఇప్పుడు ఆ 10,000 వరకే నాకు రిస్క్, పోయినా మిస్యూజ్ అయినా కూడా 10,000 నాకు పోతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ దట్ is electronic carrying system, money carrying system. Okay, this is a brief. Other things you can know. Next we are coming to the bank card. Bank card అయినప్పటికీ that is EPS అంటే such as Euro card and Master card provides a full range of services to travelers, checks, check guarantee, ATM, electronic point of sale, credit and charge card credits, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as a Euro card లో this is one of that card, EPS card అనేది example of a bank card. Next, electronic check. Nowadays we are seeing that స్మార్ట్ కార్డు, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ సేల్, EFTPOS అంటాం. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ చెక్స్ లాంటివి. అది మనకి ఏంటంటే జస్ట్ టు ఆథరైజ్ పేమెంట్ ద కస్టమర్ టైప్స్ ఇన్ ద పిన్ అండ్ the card holder's bank account is automatically debited and record of the transaction is stored in that card. So this is the mechanism of that electronic check. Electronic cash funds can be loaded into a card for use of
యాజ్ ఎ క్యాష్ రూపంలో కూడా మనం ఉపయోగించవచ్చు. సో జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ పర్సన్ అని చూడండి, అదే ప్రకారం ఇది కూడా. ఇక్కడ మనం ఫండ్స్ అనేది లోడ్ చేస్తాము కార్డులో, అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. జనరల్గా ఇక్కడ ఏం చేస్తామంటే మనం టికెట్ కొనుక్కోవాలనుకోండి, ప్రతిసారి మన కరెన్సీ ఉపయోగించలేకుండా జస్ట్ కార్డ్ తోటి మనం స్వైప్ చేసాం అనుకోండి. మెట్రోస్, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మెట్రోస్, ద పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ కార్డ్స్. ఓకే, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది అండ్ ఆటోమేటికల్గా మనకి ఎప్పటికప్పుడు ఈ అకౌంట్లో మనకి ఎంత డెబిట్ అవుతుంది, ఎంత జరుగుతుంది అనేది మన ట్రాన్సాక్షన్ అనేది మనకి మెసేజెస్ రూపంలో చూసుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ టోకెన్ అంటాం. వాట్ ఈస్ దట్? మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్స్ ఆర్ often used with public telephones, so parking meters and vending machines. Okay, this is. And electronic banking వచ్చేటప్పటికి కార్పొరేట్ బ్యాంకింగ్, ఆర్డరింగ్ ఆఫ్ చెక్ బుక్స్, తర్వాత ఇప్పుడు మనం చేసే నెట్ బ్యాంకింగ్ లో మనం చేస్తున్నాం కదండి, ఒక పర్సనల్ చెక్ బుక్స్ మనం తెప్పించుకుంటాము. తర్వాత కార్పొరేట్ బ్యాంకింగ్ అంతా కూడా సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ లో దిస్ ఇస్ ద సెపరేట్ ఇండివిజువల్ సెగ్మెంట్స్ లోకి వస్తాయి కార్పొరేట్ బ్యాంకింగ్ అవన్నీ కూడా. అండ్ ఆర్డరింగ్ ఆఫ్ చెక్ బుక్స్, ఆర్డరింగ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఇంట్రా బ్యాంక్ అండ్ ఇంటర్ బ్యాంక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు నెఫ్ట్ ఆర్టీజీఎస్ మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. దట్స్ ఆల్ సింపుల్. నెక్స్ట్ స్విఫ్ట్. వాట్ ఈస్ ద అబ్రివియేషన్ ఆఫ్ ద స్విఫ్ట్? సొసైటీ ఫర్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్. దీనికి కొన్ని కోడ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ గా మన ఫండ్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ స్విఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, బేసింగ్ ఆన్ దిస్ కోడ్స్ ఆల్రెడీ డీకోడ్ చేసుకుని ఆ ఫండ్స్ అని కూడా ఒకళ్ళు పేమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. సో దిస్ ఇస్ ద స్విఫ్ట్ సిస్టమ్. అండ్ పర్సనల్ బ్యాంకింగ్ అనేటప్పటికి ఇఫ్ యూఆర్ కమింగ్ టు ద పర్సనల్ బ్యాంకింగ్ అది అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి www అంటే వరల్డ్ వైడ్ వెబ్, యూ నో వెరీ వెల్ ఆల్ ద థింగ్స్. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ కమ్స్ విత్ ఫీచర్స్ లైక్ 128-bit ఎన్క్రిప్షన్ అండ్ ఓపెన్ ఇంటర్నెట్ టెక్నాలజీ. ఇక్కడ ఏంటంటే 34-bit, ఓకే, అండ్ 64-bit అండ్ 128-bit. ఏంటండి ఈ బిట్ అని అంటే కనుక మనకి ఒక ప్రాసెసింగ్, దట్ మీన్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ బట్టి ఉంటుంది అన్నమాట. అంటే అంత డేటా ప్రాసెసింగ్ బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ 34-bit అంటే దట్ ఈస్ లో ప్రాసెసింగ్, అంటే స్పీడ్, అది డేటా ప్రాసెసింగ్ కెపాసిటీ. అండ్ 64 అంటే హైయర్ లెవెల్. అండ్ 128-bit ఎన్క్రిప్షన్ అంటే దిస్ ఈస్ ద మోర్ హైయర్. ఎలక్ట్రానిక్ కామర్స్ అనేటప్పటికి ఈ కామర్స్ అంటాం. సో ఇందులో బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ B2B అంటాం. అంటే ఇందులో పర్సన్ టు బిజినెస్, బిజినెస్ టు పర్సన్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. పి అంటే పి పర్సన్స్ అండ్ బి అంటే బిజినెస్. సో ఆ రకంగా మీరు B2B అంటే దిస్ ఇస్ బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్. చెక్ ట్రాన్సాక్షన్కి వచ్చేటప్పటికి వీఆర్ డీలింగ్ విత్ దిస్ నవ్ డేస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చెక్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ద పేపర్ చెక్. అంటే మీకు స్కాన్ చేస్తాం కదా, అందు గురించి రెడ్యూస్ ద టైం లిమిట్. స్కాన్ చేసి మన ఇమేజెస్ పాస్ ఆన్ చేసి పంపించేస్తాం. బికాజ్ యూ ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ దీస్ థింగ్స్, ఐ నీడ్ నాట్ టెల్ మచ్ అబౌట్ దీస్ థింగ్స్. ఓకేనండి, బికాజ్ యూ ఆర్ కమింగ్ అక్రాస్ ఇన్ దట్ డైలీ క్లియరింగ్ యాక్టివిటీస్, ట్రంకేషన్ అంటాం. నెక్స్ట్ యూజింగ్ ఆఫ్ MICR డేటా. MICR చెక్స్ అనేటప్పటికీ దట్ ఈస్ చెక్ నెంబర్, సిటీ బ్యాంక్ అండ్ బ్రాంచ్ నెంబర్స్ అండ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ప్రీ కోడెడ్ ప్రింట్ అయ్యి ఉంటాయి. During encoding at a collecting banker, the amount as well as the payee's name is entered in the MICR line, then captured electronically, exchanged with others. This one. Okay. And using image processing, check image processing involves the scanning of the check and note and coin counting machines. Okay, అవన్నీ మీరు are coming across. Microfiche అంటే we use data cartridges but their longevity in data recovery over a period of is doubtful. So for such microfilm or microcom with the hand, ఇది మనం చూసాం. ఈ మైక్రోఫిల్మ్ అంటే ఏంటంటే మనకి ATM డెబిట్ కార్డ్స్ లో ప్రీవియస్ కనుక బ్లాక్ కలర్ లో స్ట్రిప్స్ అనేది వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ మైక్రోఫైల్. అంటే దీంట్లో ఏంటంటే మైక్రోఫిల్మ్ అనేది ఉంటుంది. సో దీంట్లో అనేది మన స్టోరేజ్, మన డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. మనకి అది పెట్టినప్పుడు కార్డ్ రీడర్ లో పెట్టినప్పుడు, మిషన్ లో పెట్టినప్పుడు రీడ్ చేసి మనకి ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అయితే కనుక దెన్ ఇట్ విల్ గెట్ అయితే ఓపెన్ ప్రాంప్ట్ చేస్తుంది మనకి ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ కూడా. కానీ నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బ్యాంకింగ్ బుక్, ట్రేడింగ్ బుక్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. బ్యాంకింగ్ బుక్ అంటే మీకు చెప్పేసాను, ఇందాకే చెప్పాను మీకు. అందులో ఏముంటాయంటే అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి,
ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ద లోన్స్ డిపాజిట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి, అన్ని కూడా హెల్డ్ టు మెచ్యూరిటీ కింద ఉంటాయి. ఆర్ ఎక్విటీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఉంటుంది. అంటే ఆర్డీ ఉందనుకోండి, ఈ రోజు వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే లోన్స్ ఉన్నాయనుకోండి, మంచి ఇచ్చిన లోన్ 1 lakh కానీ మనకి ఇంట్రెస్ట్ అనేది కూడా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా మనకి ఎక్రూడ్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. రిస్క్లో ఇన్వాల్వ్డ్ ఏంటంటే లిక్విడిటీ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, క్రెడిట్ డిఫాల్ట్ రిస్క్, మార్కెట్ రిస్క్, ఆపరేషన్ రిస్క్, ఇవన్నీ కూడా మీకు బ్యాంకింగ్ బుక్లో ఉంటాయి. ట్రేడింగ్ బుక్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఈజ్ ఇన్ ద ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్, అసెట్స్ ట్రేడెడ్ ఇన్ ద మార్కెట్, అసెట్స్ ట్రేడెడ్ ఏంటివి అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్లో మీకు క్వశ్చన్ ఆప్షన్స్లో కూడా ఇస్తాడు బిట్స్ కింద. దీస్ ఆర్ ఆల్ నాట్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. ఇది మెచ్యూరిటీ ఉండేదాకా ఉంచుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. కాబట్టి దిస్ ట్రేడింగ్ బుక్లోకి వచ్చే ఏంటంటే నాట్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ, మెచ్యూరిటీ దాకా ఉంచుకోవాల్సిన అవసరం లేని మాత్రమే ట్రేడింగ్లోకి వస్తాయి. ట్రేడింగ్ బుక్ ద పొజిషన్స్ ఆర్ లిక్విడేటెడ్ ఫ్రమ్ టైం టు టైం. పొజిషన్స్ అన్ని కూడా ఎప్పుడైనా సరే టైం టు టైము మనం లిక్విడేట్ చేసేయచ్చు, అంటే మన దగ్గర ఉన్న హోల్డ్ చేసిన అసెట్స్ ఏదైనా సరే. అండ్ దీస్ ఆర్ మార్క్ టు మార్కెట్. దీస్ ఆర్ మార్క్ టు మార్కెట్ అంటే మార్కెట్కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఏంటంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి అనుకోండి, మనం హోల్డ్ చేసే ఇంట్రెస్ట్ అసెట్స్ అన్ని కూడా వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. సో మార్కెట్కి ఏదైతే కనెక్ట్ అవుతుందో, కనెక్ట్ అయి ఉంటాయో అటువంటి అసెట్స్ అన్ని కూడా మనం ట్రేడింగ్ బుక్లో పెడతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన, మార్క్ టు మార్కెట్ అనేది మన డిపాజిట్స్ వాళ్ళ మార్క్ టు మార్కెట్ కాదండి. అలాగే మన దగ్గర ఉన్న అడ్వాన్సెస్ మార్క్ టు మార్కెట్ కాదు. ఎందుకంటే అవి ఇంట్రెస్ట్ రేట్ కనెక్టెడ్, మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ కనెక్ట్గా ఉంటాయి తప్పితే ఇట్స్ నాట్ మార్క్డ్ టు మార్కెట్. మార్క్ టు మార్కెట్ అంటే మనం సేల్ చేయబడి ట్రేడ్ అయ్యే ఉంటాయి చూడండి, అసెట్స్ అవన్నీ ఉంటాయి కదా, బాండ్స్, సెక్యూరిటీస్, డైరెక్ట్గా మనం ట్రేడింగ్లో పెడతాం మార్కెట్లోకి. అవి మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి దాని వాల్యూస్ పెరగవచ్చు, తగ్గొచ్చు అన్నమాట. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ బుక్ వాల్యూ ఇస్ టేకెన్ యాజ్ ప్రాఫిట్. బుక్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ బాండ్ ఎంత ఉంది అంటే మనం కొన్నప్పుడు ఎంత ఉంది, ఓకే 700 రూపాయలు. ఈ రోజు మార్కెట్ వాల్యూ ఉంటుంది 900 రూపాయలు. సో డిఫరెన్స్ ఆఫ్ దిస్ 700 and 900, 200 ఈజ్ అవర్ ప్రాఫిట్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. అది ట్రేడింగ్ బుక్ కంప్రైజెస్ ఆఫ్ ఈక్విటీ. ట్రేడింగ్ బుక్లో ఏముంటాయంటే జనరల్ ఈక్విటీస్ అంటే షేర్స్, డిబెంచర్స్, ఇవి ఫారిన్ ఎక్స్చేంజ్ హోల్డింగ్స్ అంటే మీకు కరెన్సీస్ ఉండొచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ డిపాజిట్స్ అదే బాండ్స్ కానీ ఉండొచ్చు అవన్నీ. అండ్ ది ఆల్సో ఇంక్లూడ్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ కూడా ట్రేడింగ్లో ఉంటాయి. డెరివేటివ్ అంటే స్వాప్స్, ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఇవన్నీ కూడా మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్. అండ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇందులో ఏముంటాయంటే మార్కెట్ రిస్క్స్ మాత్రం ఉంటాయి. హవెవర్ క్రెడిట్ రిస్క్ అండ్ లిక్విడిటీ రిస్క్ కెన్ ఆల్సో బి దేర్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్. ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్స్ అంటే కంటింజెంట్ లయబిలిటీస్, అంటే బ్యాలెన్స్ షీట్లోకి రానివి. మీకు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్లోకి ఫండ్ రిలేటెడ్ మాత్రమే అంత వస్తాయి, నాన్ ఫండ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవి కూడా మీకు బ్యాలెన్స్ షీట్లోకి రావు. అటువంటి ఏంటంటే కంటింజెంట్ లయబిలిటీస్ అంటాం. అంటే గ్యారంటీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్స్, ఇటువంటి అన్ని కూడా జస్ట్ ప్రామిసెస్. ప్రామిస్ ఫెయిల్ అయితే కనుక అప్పుడు మన బ్యాంక్ వాళ్ళకి అది క్రిస్టలైజ్ అయ్యి లయబిలిటీ కింద మారిపోతుంది, అప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వస్తాయి, అప్పుడు దాకా రావు. వీటికి మనం డెరివేటివ్స్ అనేది మనం ఉపయోగించుకుంటాం మిటిగేట్ చేసుకోవడం కోసం. సో ఆ రకంగా ఇవన్నీ కూడా మీకు అన్ని కూడా కంటింజెంట్ లయబిలిటీస్ అన్ని కూడా కమింగ్ అండర్ దిస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కింద వస్తాయి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రిస్క్. రిస్క్ వస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ లిక్విడిటీ రిస్క్. వాట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిస్క్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ ఉన్నాయి. ఫస్ట్ liquidity risk. We shall start with that liquidity risk. What it is? It is inability to obtain funds at reasonable rates for meeting cash flow obligations. Liquidity risk is the following types. అంటే inability to obtain the funds, మనకు రావాల్సిన టైంలో ఫండ్స్ రావట. మనకంటే మనం అనుకున్న ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకి టైం కల్లా రావాలి. అటువంటి రాకపోతే కనుక
అంటే క్యాష్ ఫ్లో ఆబ్లిగేషన్స్ అంటాం. క్యాష్ ఫ్లో ఆబ్లిగేషన్ అంటే దట్ మీన్స్ మూమెంట్ ఆఫ్ దట్ ఇన్ఫ్లోస్, దాన్ని మనం లిక్విడిటీ అంటాం. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఒక సైట్ ఉందండి, దాని మార్కెట్ రేటు 20 లక్షలు. కానీ ఇప్పుడు మార్కెట్లో నేను అమ్మేద్దాం అనుకున్నాను, డబ్బులు కావాలి అర్జెంటుగా. కానీ కెన్ ఐ సెల్ ఇట్? నేను అమ్మలేను. ఎందుకంటే లిక్విడిటీ రిస్క్ ఉంది అందులో, ఇమీడియట్గా లిక్విడిటీ అవ్వదు అది. అదే గోల్డ్ ఉందనుకోండి, 1 కేజీ గోల్డ్ ఉందనుకోండి, లేదా ఒక పావు కిలో గోల్డ్ ఉందనుకోండి, ఇమీడియట్గా అలా వెళ్ళి అక్కడ అమ్మేశానంటే నాకు వెంటనే డబ్బులు వచ్చి తీసుకొచ్చి తెచ్చేసుకుంటాను. అంటే ఇక్కడ మార్కెట్లో మీకు గోల్డ్కి లిక్విడిటీ ఉంది, ఇక్కడ సైట్లకి వీటికి దట్ మీన్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి లిక్విడిటీ తక్కువ. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దట్ లిక్విడిటీ రిస్క్. అంటే ఇందులో ఏముంటాయి చూద్దాం. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ దట్ బ్యాంకర్స్ వీఆర్ సీయింగ్ దట్ ఫండింగ్ రిస్క్. ఫండింగ్ రిస్క్ అంటే ఇట్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ అన్యాంటిసిపేటెడ్ విత్డ్రాయల్స్ అండ్ నాన్ రెన్యూవల్ ఆఫ్ ఎఫ్డీస్ విచ్ ఆర్ రార్ మెటీరియల్ ఫర్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్. ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ అంటే మీకు తెలియంది ఏముంది, వేర్ ద ఫండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సేవింగ్స్ బ్యాంక్ ఉంది, సేవింగ్స్ బ్యాంక్లో లేదనుకుంటే ఎఫ్డీలు ఉన్నాయి. ఎఫ్డి మనకి 3 years డిపాజిట్ అని చెప్పాడు, 8% మనం ఇచ్చాము, ఓ సర్టిఫికేట్ ఇచ్చాము, డబ్బులు తీసుకున్నాం 1,00,000 రూపాయలు. నెక్స్ట్ డే వచ్చి నాకు డబ్బులు కావాలని పట్టుకుపోయాడు అనుకోండి, మనం ఏం చేస్తాము, 1,00,000 రూపాయలు ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం తీసుకెళ్ళి వేరే చోట డిప్లాయ్ చేసాం. ఇంకోటి ఎవరికో అప్పు కింద మనం లోన్ ఇచ్చాం. ఇప్పుడు ఉన్నట్టు నాకు 1,00,000 రూపాయలు కావాలన్నాడంటే పరిస్థితి ఏంటి, 3 years దాకా ఉంచుతాడన్న ఉద్దేశంతో మనం వెళ్ళాం, వాడు ఉన్నట్టు నాకు కావాలంటాడు. అంటే సడన్ అన్యాంటిసిపేటెడ్ విత్డ్రాయల్స్ అంటాం. కోర్టులో చేస్తాడు వాడు. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటంటే రాంజ్ రెన్యూబుల్. ఒకసారి టైం అయిపోయింది, 3 years అయిపోయింది, వాడు చేస్తాడు అనుకున్నాం, రెన్యూవల్ చేస్తాడు, కానీ రెన్యూవల్ చేయలేదు. సో ఆ ఫండ్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ వేరే దాంట్లో డిప్లాయ్ చేస్తాం. సో ఎప్పుడైతే రెన్యూవల్ చేయడం మనం గాలిలో ఉన్నట్టు అవుతుంది. సో దిస్ ఈజ్ ద రిస్క్. అంటే నాన్ రెన్యూవల్ ఆఫ్ ఎఫ్డీస్. నెక్స్ట్ టైం రిస్క్. టైం రిస్క్ అంటే ఏంటి, మనకు టైంకి రాకపోవడం. ఏంటి రాకపోవడం, అప్పిచ్చాము, మంత్లీ వాడు ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ వాడు రీపే చేయాలి మనకి లోన్కి, వాడు కట్టట్లేదు, అంటే నెల అయిపోయినా నాకు రావట్లే, అంటే ఎస్ఎంఈఎస్ ఎన్పిఎస్ ఇవన్నీ అవే. అంటే ఇట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ నాన్ రిసీట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ లోన్స్ ఇన్ టైమ్ డ్యూ టు హై రేట్ NPS, which will create a liquidity crisis. Next, call risk. Call risk ante it is a risk of crystallization of contingent liabilities. ఇందా చెప్పాను చూడండి, కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఎల్సీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్, గ్యారంటీస్, ఇవన్నీ కూడా. అవి ఏం చేస్తున్నాం, జస్ట్ వీఆర్ గివింగ్ ఏ ప్రామిస్ టు ద అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ అవర్ కస్టమర్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ 1 crore, 50 lakhs, 20 lakhs గ్యారంటీస్ కానీ ఎల్సీస్ కానీ మనం ఇస్తున్నాం, ప్రామిస్ ఇస్తున్నాం. మన కస్టమర్ పే చేయలేదు అనుకోండి, లేదంటే అన్న ప్రకారం గవర్నమెంట్కి వాడు చేయలేదని, రీపే చేయకపోయినా, వాడు ఇచ్చిన పని చేయకపోయినా, మనం ఏం చేస్తాం, నేను చేస్తానులే, నేను ఇస్తానులే అని చెప్పి మనం నిలబడ్డాం స్టెఫ్నీ కింద. ఇప్పుడు వాడు ఫెయిల్ అయితే ఏమవుతుంది, క్రిస్టలైజ్ అవుతుంది. వాడు నోటీస్ ఇస్తాడు మనకు, అవుతాడు గవర్నమెంట్ వాడు కాంట్రాక్ట్కి 1 crore మీరు గ్యారంటీ ఇచ్చారు కదా, ఓకే వాడు చేయడం మానేశాడు కాబట్టి మీరు పే చేయండి. సో మనం ఇమీడియట్గా పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మన ఫండ్స్ అనేది ఇక్కడ నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీ వల్ల ఫండ్ బేస్డ్ కింద మారిపోయింది. సో మనకు లయబిలిటీ కింద అయిపోయింది. సో తర్వాత రికవర్ చేసుకుంటుంది వేరే విషయం. సో ఆ రకంగా ఏంటంటే రిస్క్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీస్ టు దెన్ రియల్ లయబిలిటీస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాల్ రిస్క్ అంటాం. సో దిస్ ఆల్ కమింగ్ అండర్ దట్ లిక్విడిటీ రిస్క్. సో లిక్విడిటీ రిస్క్ వచ్చినప్పుడు మీకు ఆప్షన్స్లో విచ్ ఈజ్ నాట్ ఏ లిక్విడిటీ రిస్క్ అని చెప్పేసి ఆప్షన్లో ఫండింగ్ రిస్క్, టైం రిస్క్, కాల్ రిస్క్, ఇంకోటి ఏదో రిస్క్ ఇస్తాడు. ఆ రకంగాను, లేదంటే 1 and 2, 2 and 3, ఎనీవే దే కెన్ ఆల్ ఆఫ్ ద 3. నెక్స్ట్ is second is interest rate risk. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేటప్పటికీ రిస్క్ ఆఫ్ లాస్ డ్యూ టు అడ్వర్స్ మూమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ అడ్వర్స్ మూమెంట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఈస్ ఫాలోయింగ్ టైప్స్. అదేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ గ్యాప్ ఆర్ మిస్ మ్యాచ్ రిస్క్, సెకండ్ వన్ ఈజ్ బేసిస్ రిస్క్, థర్డ్ వన్ ఈజ్ yield curve risk,
Fourth one is embedded option risk. Fifth one is reinvestment risk. Gap risk. What is meant by this gap risk? See here, the risk of gap between maturities of assets and liabilities. Sometimes long-term loans are funded by short-term deposits. After maturity of deposits, these liabilities are not repriced, and gap of interest rates between assets and liabilities may become narrowed, thereby a reduction of profits. ఇందాక మీకు చెప్పిందే 3 సంవత్సరాల కోసం 3 సంవత్సరాల పీరియడ్కి 5 సంవత్సరాల పీరియడ్ ఒక డిపాజిట్ చేశాడు ₹1,00,000. ఓకే, నేను ఈ 5 లక్షల డిపాజిట్ నేను 5 సంవత్సరాలకి కోసం ఒక టర్మ్ లోన్ కింద ఇచ్చాను అనుకోండి, అదొక రకం. అలా కాకుండా ఈ 5 లక్షల్ని 1 సంవత్సరానికి సంబంధించిన ఓసీసీ అకౌంట్కి నేను సర్దాను అనుకోండి, లెండింగ్ చేశాను అనుకోండి, ఇదొక రకం. 2 రకాలుగా చేస్తాను. చేసినప్పుడు నాకేమవుతుంది అంటే, ఎలా వస్తుందంటే, వాడు ఇచ్చిన 8% ఎష్యూర్డ్, వాడికి 8% ఎష్యూర్డ్. ఓకే, 8% నేను కరెక్ట్గా మళ్ళీ మ్యాప్ చేసి 5 ఇయర్స్కి టర్మ్ లోన్ కింద ఒక 2% కలుపుకుని 10% ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే వీడికి ఇవ్వాల్సిన నేను 8% ఇస్తూ ఉంటాను, నాకు వచ్చేది 10% వస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ వీడికి ఇస్తూ ఉంటాను, మధ్యలో 2% నాకు ప్రాఫిట్, బాగానే ఉంటుంది. అలా కాకుండా నేను ఇంకొక రకంగా వెళ్ళాను అనుకోండి, ఇంకోటి నాకు ఫండ్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఆడు 8% అని చెప్పేసి అన్నది నేను ఓసీసీ అకౌంట్కి నేను 10%కి ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు మధ్యలో అడ్వర్స్ సిచ్యువేషన్స్ అనేది జరుగుతాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్లో గ్యాప్స్ వస్తుంటాయి. గ్యాప్స్ అంటే రీప్రైసింగ్ జరుగుతూ ఉంటుంది. రీప్రైసింగ్ జరగడం అంటే, ఇప్పుడు నేనేం చేశాను, 8%కి వాడికి ఫండ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నాకేంటంటే 10%కి ఓసీసీ అకౌంట్కి ఇచ్చాను 1 ఇయర్కి. రెన్యూ చేయబోయేటప్పటికి ఓసీసీ అకౌంట్కు 10% నుంచి 8%కి వచ్చేసింది అనుకోండి, ఏమో మార్కెట్ రేటు ప్రకారం అందరూ తగ్గిస్తున్నారు కాబట్టి బిజినెస్ అకౌంట్స్ నేను కూడా తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా ఫండ్స్ కాస్ట్ పెరిగిపోయిందిగా, నా ఫండ్స్ కాస్ట్ నేను కమిట్ అయిపోయాను 5 ఇయర్స్కి 8% చొప్పున. ఓకే, నేనేంటంటే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, 10% చొప్పున ఓసీసీ అకౌంట్ ఎంజాయ్ చేసుకున్నాడు కాబట్టి నాకు ఆ 2% మార్జిన్ తోటి నా ప్రాఫిట్లో 2% కంట్రిబ్యూషన్ ఈ అకౌంట్ నుంచి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఆ ఓసీసీ రెన్యూ చేయబోయేటప్పటికి ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయినాయి. అప్పుడు నాకు ఓసీసీ అకౌంట్ 8% అయిపోయింది. అంటే ఏమైంది, 8% నేను ఆడి దగ్గర ఇవ్వాల్సి వస్తుంది, ఆడికి నాకు వచ్చేది కూడా 8%. అంటే నాకు మిగిలేదు ఏమీ లేదు. అంటే నో గెయిన్, నో ప్రాఫిట్, నో లాస్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యూ చేయబోయేటప్పటికి వీడికి 5 ఇయర్స్ మరి నేను లైబ్రరీ కదా 8% చొప్పున ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, అది ఉన్నటువంటి 7.5% పడిపోయింది అనుకోండి ఓసీసీ. అంటే ఎవ్రీ ఇయర్ రెన్యూ చేయాలి కదా ఓసీసీ అంటే, అప్పుడు మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే 0.5% నాకే లాస్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే గ్యాప్స్ అంటాం. దీనికి ఏం చేస్తారంటే కనుక దట్ ఈస్ వెరీ సెపరేట్ సబ్జెక్ట్. ఆల్కో అని చెప్పేసి అసెట్స్ లయబిలిటీ కమిటీ అని చెప్పేసి ఉండి ఏఎల్ఎం అంటే అసెట్స్ లయబిలిటీ మేనేజ్మెంట్ చేస్తాం. చేసి అంటే బకెట్స్ అంటే కరెక్ట్ మ్యాపింగ్ చేస్తాం. పీరియడికల్గా 2 మ్యాప్ చేసిన రోజు మనకి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ గ్యాప్స్ అనేది ఆ రకంగా చేస్తాం. అలాగే పోర్ట్ఫోలియో మెయింటెనెన్స్లో కూడా మనం చూసుకుంటా ఉంటాం. నెక్స్ట్ బేసిస్ రిస్క్ అంటే ఇక్కడ వస్తుంది. అందుగురించి లాంగ్ టర్మ్ లోన్స్ ఆర్ ఫండెడ్ బై షార్ట్ టర్మ్ డిపాజిట్స్ అన్నాడు అనుకోండి, వాట్ టైప్ ఆఫ్ రిస్క్ అని అడుగుకోండి, వెంటనే పెట్టాలి. ఇట్ ఈస్ గ్యాప్ ఆర్ మిస్ మ్యాచ్ రిస్క్. నెక్స్ట్ బేసిస్ రిస్క్. బేసిస్ రిస్క్ అంటే ఏంటి అంటే, బేస్ మన దగ్గర ఉంటుంది. ప్రతి బ్యాంకుకి ఒక బేస్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకున్నాం సపోజ్, ఏదో ఎక్స్ బ్యాంక్, వాళ్ళందరూ కూడా 90% ఆఫ్ ది అడ్వాన్సెస్ హోమ్ లోన్స్ ఇచ్చారు, ఓన్లీ 10% మాత్రమే గోల్డ్ లోన్స్ ఇచ్చారు. ఓకేనండి. అలాగే వై బ్యాంక్ ఉంది, వాడు 90% గోల్డ్ లోన్స్ ఇచ్చాడు, 10% మాత్రం హోమ్ లోన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో హోమ్ లోన్స్కి మంచి డిమాండ్ ఉండి ఇంట్రెస్ట్ రేట్స్ ఒక్కసారిగా 1% పెరిగిపోయింది. అంటే అంత హాట్గా ఉందన్నమాట మార్కెట్.
ఇప్పుడు ఏమైంది, నా బేస్ ఏమైంది, ఆ ఎక్స్ బ్యాంక్ అన్నవాడు 90% ఆఫ్ లోన్స్ అన్ని కూడా హోమ్ లోన్స్ రూపంలో పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నాడు. నేనేంటంటే గోల్డ్ లోన్ బాగుంది కదా అని చెప్పేసి, గోల్డ్ లోన్ ఈజీ కదా అని చెప్పి నేను 90% గోల్డ్ లోన్ ఇచ్చి నా పోర్ట్ఫోలియోలో 10% మాత్రమే నేను మెయింటైన్ చేస్తున్నాను హోమ్ లోన్స్. సో హూ విల్ బి ది గెయినర్ ఇన్ దిస్ అంటే ఎక్స్ బ్యాంక్. ఎందుకంటే 90% హోమ్ లోన్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాడికి అంటే వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు, ఫ్లోటింగ్ రేట్ ఇచ్చుకున్నాడు. ఓకే, ఇచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి అకార్డింగ్ టు ద మార్కెట్. సో వీడు 1% మార్కెట్లో అందరితో పాటు పెంచినప్పుడు ఆ ఎంటైర్ పోర్ట్ఫోలియో ఆఫ్ 9% ఆఫ్ ద హోమ్ లోన్ మీద వాడికి 1% గెయిన్ వచ్చేసింది. ఇక్కడ నా పోర్ట్ఫోలియో లేదు అంటే నా బేస్ వీక్గా ఉంది. సో ఇవన్నీ కూడా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద మీకు చూపిస్తారు రిజల్ట్. సో దట్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ కాల్డ్ ది బేసిస్ రిస్క్ అంట. ఓకే, మ్యాగ్నిట్యూడ్స్ అంట, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్. అలాగే అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా ఒక్కసారి ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ పెరుగుతాయండి. పెరిగినప్పుడు ఓకే నాకు పెరిగినాయి, కానీ గోల్డ్ లోన్కి 0.5% పెరిగింది, హోమ్ లోన్స్కి 1% పెరిగింది. అప్పుడు నా పోర్ట్ఫోలియో హోమ్ లోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్ బ్యాంక్ అన్నవాడు గెయిన్ చెందాడు. అలా కాకుండా గోల్డ్ లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్లో పెరిగింది అనుకోండి, హోమ్ లోన్స్ అలాగే ఉన్నాయనుకోండి, అప్పుడు వై బ్యాంక్ అప్పర్ హ్యాండ్లో ఉంటుంది, వాడికి ఉండే మార్జిన్స్ పెరుగుతాయి. అంటే వాడి బేస్ అంతా డిఫరెంట్. గోల్డ్ లోన్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ లోన్స్ వాడికి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఈల్డ్ కర్వ్ రిస్క్. ఈల్డ్ కర్వ్ రిస్క్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ బాండ్స్. బాండ్స్లో మీకు చెప్పాలంటే బాండ్స్ అనేది ఒక ఫిక్స్డ్ పీరియడ్కి ఉంటాయి, దాని మార్కెట్లో డిస్కౌంట్ రూపంలో రిలీజ్ చేసేస్తారు. చేసిన వెంటనే ట్రేడింగ్లోకి వెళ్ళిపోతాయి, బయర్స్ సెల్లర్స్ ఉంటారు. కానీ ఎప్రిసియేషన్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది. మనకు షేర్స్ ఉంటాయి, షేర్స్కి కోటి ఏది 10 రూపాయలు అయితే కనుక కోటి నెక్స్ట్ డే అది 20 రూపాయలకి వెళ్ళిపోతుంది. అంటే బికాజ్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి అక్కడ మీకు ఆ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇక్కడ ప్లే చేస్తుంది బాండ్స్లో. మనం బాండ్ రిలీజ్ అయినప్పుడు 8% ఇస్తానని చెప్పేసి వాడు ఎష్యూర్డ్గా 5 years పీరియడ్ తోటి రిలీజ్ చేశాడు అనుకోండి, మార్కెట్లో నెక్స్ట్ డే 7%కి వచ్చేసినాయి అనుకోండి ఇంట్రెస్ట్ రేట్స్, ఈ బాండ్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది. ఎందుకంటే 8% దీనికి ఎష్యూర్డ్ రిటర్న్ ఉంది, మార్కెట్లో 7 ఉంది. సో న్యాచురల్గా ఎప్రిసియేషన్ టు దిస్ బాండ్. సో అలాగా ఈల్డ్ కర్వ్ అనేది డిపెండింగ్ అపాన్ దట్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి అవి డిసైడ్ అవుతాయి, హయ్యర్ రేట్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ న్యాచురల్గా చూస్తాం. నేను చెప్పాను చూడండి ఇందాక, బుక్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్యలో ఉండేది ప్రాఫిట్ అని చెప్పాను చూడండి. ఆ రకంగా మనం ప్రాఫిట్ ఎప్పటికప్పుడు మనం అరైవ్ అవుతూ ఉంటాం. దాన్ని మనం నెట్ అసెట్స్ వాల్యూ అని కూడా అనుకుంటాం. మ్యూచువల్ ఫండ్స్ అటువంటి మనం పెడతా ఉంటాం. నెక్స్ట్ ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్. ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్ అంటే అడ్వర్స్ మూమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ మే రిజల్ట్ ఇంటూ ప్రీపేమెంట్ ఆఫ్ సిసిడిఎల్ అండ్ ఎంబెడెడ్ అంటే ఫోర్క్లోజర్. సపోజ్ నా దగ్గర ఉన్న ఫండ్స్ ఉన్నాయి, మంచి పార్టీ వచ్చాడు 10% నేను 10 years అని చెప్పేసి లోన్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, పుస్తకాలు రాసేసుకున్నాను, నాకు ప్రతి సంవత్సరం ఈ అకౌంట్ మీద 1 lakh ఇన్కమ్ వచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి హాయిగా రిలాక్స్ అయిపోయి కూర్చున్నాను. కానీ వాడు ఉన్నట్టుండి ఒక ఏడాది కూడా పూర్తి అవ్వకుండా లోన్ కట్టేశాడు. ఇదేంటి, నేనైనా ఆల్రెడీ దీనికి ఒక ఫ్రేమ్ చేసుకున్నాను, ఫ్రేమ్ చేసుకుని ఒక 10 years స్పాన్లో నేను ఫిక్స్ చేసుకుని కూర్చున్నాను, నాకు ఇన్కమ్ ఎష్యూర్డ్గా. నువ్వు అసలు యాక్చువల్గా నీకు టైం ఇచ్చి అగ్రిమెంట్ తీసుకుని అన్ని సంతకాలు పెట్టిన తర్వాత నువ్వు ఇలా అడ్డంగా కట్టేస్తే నాకు నష్టం కదా, నాకు రావాల్సిన ఇన్కమ్ సడన్గా అయిపోతుంది. నేను ఇంకోటి చూసుకోవాలంటే ఎంత కష్టం, నీలాంటి వాడు దొరకాలి కదా నాకు, రీపే చేసేవాడు, ఎంత అసెస్మెంట్ చేసి ఎంత స్టడీ చేసి ఐడెంటిఫై చేసి బారే ఎవరు దొరుకుతాడు నాకు. సో దిస్ ఈస్ కాల్డ్ అదే ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్ అంటాం. చాలా మంది ఏం చేస్తారంటే ది రిస్క్ మిటిగేషన్కి ఏం చేస్తామంటే, ఎవడైతే ముందు కట్టేశాడో టైం కన్నా ముందు ఆడికి పెనాల్టీ చేస్తాం. అఫ్కోర్స్ మన బ్యాంక్స్ వేయట్లేదు అనుకోండి, ప్రైవేట్ బ్యాంక్స్ చేసే పని అదే. ఎందుకంటే నీకు టైం ఇచ్చినప్పుడు బిఫోర్ కనుక నువ్వు కట్టానుకో యూ విల్ బి పనిష్డ్, వై షుడ్ వీ బి పనిష్డ్ అని చెప్పేసి ప్రీపేమెంట్ ఛార్జెస్ కింద పెనాల్టీస్ ఛార్జ్ చేసేస్తారు. సో దట్ ఈస్ ఎంబెడెడ్ ఆప్షన్ రిస్క్. రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. It is uncertainty with regard to interest rate at which a future cash flows could be reinvested. అంటే ఏంటంటే మన టైం అయిపోతుంది, టైం అయిపోయేటప్పటికీ మళ్ళీ రెన్యూ చేయాల్సి వస్తుంది.
ఆ టైంకి కనుక ఇంట్రెస్ట్ రేట్స్ మన తక్కువ ఉంటాయో ఎక్కువ ఉంటాయో, అది మనకు ఫేవరబుల్గా ఉంటుందా అన్ఫేవరబుల్గా ఉంటుందా, హూ నోస్ ఇట్. ఇట్ ఈస్ ఎ రిస్క్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటాం. అంటే సపోజ్ ఒకడు 1 ఇయర్కి డిపాజిట్ చేశాడు, ఫండ్స్ వచ్చేసినాయి, మనకి 8% ఒప్పుకున్నాం, బాగానే ఉంది. వాడు 1 ఇయర్ అయిపోయిన తర్వాత రెన్యూల్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ 8 అలా 9% ఉంది, అంటే పెరిగినాయి. చచ్చినట్టు వాడికి 1% ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ డిపాజిట్కి ఆ టైంకి 8% ఉంది డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్. నెక్స్ట్ ఇయర్ వాడు రెన్యూ చేయడానికి వచ్చేటప్పటికి మనం నో అని చెప్పడానికి లేదు, వాడు ఇస్తే చచ్చినట్టు రెన్యూ చేయాల్సిందే. కానీ వాడు అప్పటికి అప్లికబుల్ రేట్ ఎంత అంటే 9% ఉంటుంది, 1% వాడికి ఇవ్వాల్సి వస్తుంది అడిషనల్గా. అదే కనుక 2 ఇయర్స్ కనుక మన దగ్గర వేసేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మన సెకండ్ ఇయర్కి 8% కంటిన్యూ చేయబోతుంది. అది వాడికి లాసే కావచ్చు, మనకి ప్రాఫిట్ అది. సో ఈ రకంగా ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మనం చెప్పలేం, ఇట్ ఈస్ ఆల్వేస్ అన్సర్టన్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే రిస్క్ కింద లెక్క. అది మనకి ఫ్యూచర్లో ఉండే క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ వచ్చేటప్పటికి మార్కెట్ రిస్క్ ఆఫ్ రిడక్షన్ ఇన్ మార్కెట్ ఆఫ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో అందా అనుకున్నాం కదండి. మార్కెట్ రిస్క్ కంప్రైసెస్ ఆఫ్ ప్రైస్ రిస్క్ అక్కర్స్ వెన్ అసెట్స్ ఆర్ సోల్డ్ బిఫోర్ మెచ్యూరిటీ and bond prices and yield are inversely related. Already I covered it. Inversely related ga untayi. And price risk anedi occurs when assets are sold before maturity. Assets konni till maturity daaka ammadaniki ledanappudu aithe ganaka manam parvaledu, safe. Ala kaakunda before maturity kuda ammochu అంటే అది అనే అవకాశం ఉందనుకోండి, అటువంటి వాటి వల్ల మనకి ఎప్పుడు కూడా ప్రైస్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ప్రైస్ పెరగచ్చు తగ్గొచ్చు, దానివల్ల మనం ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ వాల్యూస్ పడిపోవచ్చు కూడా. IRR affects the price of the instruments, that is future inflow value at present rates. IRR అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్ that I will explain later. ఇంట్రెస్ట్ రేట్ రిటర్న్స్ అంటాం. ఓకే, అంటే మనం ఇన్వెస్ట్ చేసింది ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటుంది. సపోజ్ ఇవాళ మనం 5 సంవత్సరాలకు మనం లోన్ ఇచ్చామండి. ఎవ్రీ ఇయర్ మనం 10,000 చొప్పున మనకి వాడి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రూపంలోనూ EMI రూపంలో మనకి రిటర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే అగ్రిమెంట్ రాసుకున్నాం, వాడు ఎంత కట్టాలని చెప్పాము, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అవన్నీ 10,000 చొప్పున 5 years మనకు వచ్చేది ఉందనుకోండి. అది ఫ్యూచర్లో వచ్చే రిటర్న్స్, అవి క్యాష్ ఫ్లోస్, అవి ప్రజెంట్ కింద మనం మారుస్తాం. మార్చినప్పుడు ఎంత వాల్యూ ఉందని చూస్తాం. చూసినప్పుడు అది మనకి ప్రజెంట్ వాల్యూగా వచ్చిన కన్వర్ట్ చేసి మనం చేసినప్పుడు మనకు వర్కౌట్ అయింది అనుకోండి. అంటే మనం ఇన్వెస్ట్ చేసింది ప్లస్ మనకి ఫ్యూచర్లో దాని వాల్యూ ప్రజెంట్ రేట్కి ఎంత ఉందని చూసినప్పుడు ఈక్వల్ ఆర్ మోర్ దాన్ దట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందనుకోండి, మనకి పర్వాలేదు. అలా కాకుండా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేసినప్పుడు ఇది డిసైడ్ అవుతుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫిక్స్ చేయాలి. అంటే ఏ రకంగా ఫిక్స్ చేస్తామంటే మనకి ఇచ్చిన ఫ్యూచర్లో మనకు వచ్చే రిటర్న్ ఇన్ఫ్లో క్యాష్ ఫ్లోస్ ప్రజెంట్ ఇన్ఫ్లోస్గా మనం కన్వర్ట్ చేసినప్పుడు మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో ₹1,00,000, ఆ ₹1,00,000 కన్నా దాటుతుందా లేదా అనేది మన ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అయిందా లేదా అని దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో దిస్ ఎంటైర్ exercise is called as the interest rate return antam. This is nothing but a rate of interest. Price of other commodities like gold etc. is also affected by the market trends. Adi market related kabatti. Alage foreign exchange, it is also currency fluctuations untayi kabatti there is also market risk untundi. Liquidity risk and settlement risk cheppanu kada indulo meeku market lo mana amma poyetappudiki market loki velte that is liquidity bonnet lekka. Market lo evado kontaledu anukondi, evado ledu anukondi, it is a liquidity risk. So that is also market related. నెక్స్ట్ క్రెడిట్ రిస్క్ ఆర్ డిఫాల్ట్ రిస్క్. క్రెడిట్ రిస్క్ అనేటప్పటికీ మీకు ఏమవుతుందంటే లోన్ ఇచ్చిన లోన్ కట్టలేదు అనుకోండి, ఇట్ ఈస్ ఎ క్రెడిట్ రిస్క్. దట్ ఈస్ ఎ రిస్క్ డిఫాల్ట్ బై ది బారోయర్ టు మీట్ కమిట్మెంట్ యాజ్ పర్ ది అగ్రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇందులో 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి కౌంటర్ పార్టీ రిస్క్, 2 కంట్రీ రిస్క్. జనరల్గా కౌంటర్ పార్టీ రిస్క్ అంటే ఏంటి, అదర్ బారోయర్ సైడ్
అది బికాస్ ఆఫ్ హిజ్ ఇన్ఎబిలిటీ ఆర్ రిఫ్యూజల్ అయితే కనుక విల్ఫుల్ డిఫాల్ట్, ఇన్ఎబిలిటీ అయితే విల్ఫుల్ డిఫాల్ట్ అండ్ జెన్యూన్ కేసెస్. అటువంటి సిచ్యువేషన్ నాన్ పెర్ఫార్మెన్స్ బై ద బారోయర్ అయితే కనుక దట్ ఈస్ కౌంటర్ పార్టీ రిస్క్ అంటాం. కంట్రీ రిస్క్ అంటే కంట్రీ వాడు పే చేయట్లా, బికాస్ ఆఫ్ దిస్ కంట్రీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వార్ వచ్చింది, కొన్ని కంట్రీస్ మొత్తం అంత కూడా స్మాష్ అయిపోతున్నాయి, వాళ్ళకి బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు వస్తారన్నమాట. సో దట్ టైప్ ఆఫ్ నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బారోయర్ చేయలేడు, ఎందుకంటే కంట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ ఇన్ ద రిస్క్. అటువంటిప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో మనం పెట్టుకున్న సెటిల్మెంట్స్ కానీ వ్యవహారాలు కానీ లావాదేవీలు ఏవి కూడా మెటీరియలైజ్ అవ్వవు. సో దట్ ఈస్ కాల్డ్ ది కంట్రీ రిస్క్. నెక్స్ట్ ఈజ్ 5 ఈజ్ ఆపరేషనల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ అంటే ఏంటి? ఇట్స్ ప్యూర్లీ సిస్టమ్స్ అండ్ మ్యాన్ పవర్. మన సిస్టమ్ సరిగ్గా లేవనుకోండి, ల్యాప్సెస్ ఉన్నాయనుకోండి, లీకేజెస్ ఉన్నాయనుకోండి, ఫ్రాడ్స్ జరుగుతాయి. ఓకే, అలాగే మన వాళ్ళకి అది సరి ఏం లేరనుకోండి, వర్క్ ఫోర్స్ ఏమీ తెలియకుండా తప్పులు చేస్తున్నారు అనుకోండి, దానివల్ల కూడా మన బ్యాంక్కి లాస్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మ్యాన్ అండ్ మిషన్స్. సో ఆపరేషనల్ రిస్క్ అనేది ఏంటంటే ఆపరేషన్ రిస్క్ ఇస్ ద రిస్క్ ఆఫ్ లాస్ డ్యూ టు ఇన్అడెక్వేట్ ఆర్ ఫెయిల్డ్ ఇంటర్నల్ ప్రొసీజర్స్, పీపుల్ అండ్ ద సిస్టమ్. The external factors like dacoity, floods, fire, etc. may also cause operational loss. ఎందుకంటే మనకు సెక్యూరిటీ సరిగ్గా లేదనుకోండి, బయట వస్తాడు, అలాగే ఫ్లడ్ వచ్చింది అనుకోండి, మిషన్స్ పోయినాయి అనుకోండి, మనం సరైన జాగ్రత్త మిటిగేటివ్ స్టెప్స్ మనం తీసుకోలేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్లీ అవర్ సిస్టమ్ ల్యాప్సెస్. ఇట్ ఇంక్లూడ్స్ ఫ్రాడ్స్ రిస్క్, కమ్యూనికేషన్ రిస్క్, డాక్యుమెంటేషన్ రిస్క్, రెగ్యులేటరీ రిస్క్, కాంప్లయన్స్ రిస్క్, ఇవన్నీ కూడా మీకు కమింగ్ అండర్ దట్ ఆపరేషనల్ రిస్క్. అండ్ 2 ఆఫ్ దీస్ రిస్క్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అక్కడ అదేంటంటే ట్రాన్సాక్షన్ రిస్క్, కాంప్లయన్స్ రిస్క్. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఓకే, అంటే అది సిస్టమ్ కావచ్చు, లేదంటే కనుక స్టాఫ్ కావచ్చు, అంటే మ్యాన్ పవర్ కావచ్చు, ఫ్రాడ్స్ కానీ, ఫెయిల్డ్ బిజినెస్ ప్రొసీజర్స్ కానీ, ఇన్ఎబిలిటీ టు మెయింటైన్ ద బిజినెస్ కంటిన్యూటీ కానీ, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ రిస్క్ కింద వస్తాయి. కాంప్లయన్స్ రిస్క్ అంటే పాలసీస్ ఉంటాయి, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఎన్ని చేయాలి, అవన్నీ ఫాలో అవ్వకుండా చేశారనుకోండి, చెప్పడం సిస్టమ్స్ అన్ని బాగానే ఉంటాయి, కానీ దాన్ని అడాప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, సో దట్ ఈస్ కాంప్లయన్స్. ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద అప్లికబుల్ లాస్, రెగ్యులేషన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ మే అట్రాక్ట్ పెనాల్టీస్ అండ్ కాంపెన్సేషన్. సమ్టైమ్స్ పెనాల్టీస్ కూడా మనం పే చేయాల్సిన పరిస్థితి వస్తాను. అండ్ అదర్ రిస్క్స్ అంటే స్ట్రాటజిక్ రిస్క్, రెప్యుటేషన్ రిస్క్, సిస్టమిక్ రిస్క్. స్ట్రాటజిక్ రిస్క్ అంటే అడ్వర్స్ బిజినెస్ డెసిషన్స్, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ టు బిజినెస్ ఛానల్స్ అండ్ నో స్ట్రాటజీ టు. అంటే మనకి హెడెడ్ ఆఫ్ ద పర్సన్, హెడెడ్ సిఇఓ కింద వచ్చారు, అతను సరైన పాలసీస్ ఇంప్లిమెంట్ చేయకుండా బ్యాంకులో ఏదో ఇచ్చినట్టుగా చేశాడు అనుకోండి, కన్స్ట్రక్టివ్ గా లేకుండా ఉన్నాయనుకోండి అవి. సో అది ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ దట్ విల్ బి పాస్ ఆన్ టు ద ఎంటైర్ సిస్టమ్. సో ఇట్ ఇస్ స్ట్రాటజిక్ రిస్క్. ఒక్కొక్కరు ఉంటారు, లీడ్ చేసిన వెంటనే ఆ బ్యాంక్ని, ఒక ఆర్గనైజేషన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. బికాజ్ వాట్ హీ ఫాలోడ్ దట్ స్ట్రాటజీస్, ఇట్ విల్ బ్రింగ్ టు దట్ స్టేట్. రెప్యుటేషన్ రిస్క్, నెగిటివ్ పబ్లిక్ ఒపీనియన్స్, డిక్లైన్ ఇన్ కస్టమర్ బేస్ అండ్ చాలా మంది గోల్డ్ అప్రైజర్స్ ఫ్రాడ్ చేసి పబ్లిక్ మనీ తోటి చీట్ చేసి ఏం చేస్తుంటారు టెంపరీ ఎంప్లాయీస్ అంతా కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ లాస్ పక్కన పెడితే రెప్యుటేషన్ పోతుంది. ముందు బ్యాంకులు అంటే ₹1,00,00,000 అంటే గోల్డ్ లోన్స్ లో ప్యాకెట్లు మిస్ అయినాయి అంటే చాలు, ఆ బ్యాంక్ పరుగు పోయినట్టే, బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ద రెప్యుటేషన్. సిస్టమాటిక్ రిస్క్, సిస్టమిక్ రిస్క్ ఏంటంటే ఒక బ్యాంక్ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఫైనాన్షియల్ ఇంటర్ కనెక్టెడ్ లావాదేవీలు ఉంటాయి. ఒక బ్యాంక్ ఫెయిల్ అయింది అనుకోండి, దాంతో కనెక్టెడ్గా ఉండే లావాదేవీ సెటిల్మెంట్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో ఆ లాస్ అనేది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ రిస్క్.